చిన్న డిస్క్లైమర్, కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం బికాస్ ఎవ్రీవన్ షుడ్ రిలేట్. ఈ పొలిటీషియన్స్ లేకపోతే యాక్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు నడిపిస్తున్న యూనివర్సిటీస్కి జాయిన్ అవ్వద్దు ఇస్ వాట్ యు సేయింగ్. ఇట్ మైట్ బి కాంట్రవర్షియల్ బట్ నాకు క్లారిటీ. నేను ఎప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటారు, మరి ఏ అంటారు, దీని వల్ల అది పోతుంది అంటారు, దీన్ని ముంచేస్తున్నారు. ఇప్పుడు మెటా కంపెనీ ఉందనుకో, వాళ్ళు AR/VR లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఆ ప్రొడక్ట్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే AR/VR పెద్దది అవుతుంది అంటే దానిలో గోల్డ్ మంది నేర్చుకుని డెవలపర్స్ అందరూ వస్తే వాళ్ళ ఎకో సిస్టమ్ పెద్దగా పెరుగుతుంది. కాలేజ్ అంటే క్లాస్కి ఫోన్స్ తీసుకురాకూడదు, ల్యాప్టాప్లు తీసుకురాకూడదు అంట. మరి చదివేదేమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, వాడేమో 4 ఏళ్ల పాటు అంటే బుక్లో కూర్చొని రాస్తాడంట. అదేంటి దీని క్వశ్చన్ చేస్తావేంటి, అసలు ఇది ఎప్పటి నుండో ఉంది, ఎందుకు అంటే ఆన్సర్ లేదు. तैयारी शुरू करी आप कितने साल के थे? सर उस समय हम 18 साल के थे और अभी हम 30 साल के हो गए. ఏడుపు వస్తుంది సార్ నాకు అంటాడు. 12 years నుంచి కష్టపడుతున్నాడు, ఎక్కడ క్లియర్ అవ్వలేకపోయాడు. 0.09% ఆఫ్ సక్సెస్ రేట్ కూడా లేని ఒక ఫీల్డ్ లోకి ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్ వెళ్ళి కూర్చుంటుంది. ఏళ్ళకి తరబడి అరౌండ్ 1/3 ఆఫ్ ది రైడర్స్ ఇన్ దీస్ అప్లికేషన్స్ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంట. ఎలాన్ మస్క్ ని అందరూ చూసి అబ్బా గొప్ప అనుకుంటాం, కానీ నువ్వు కూడా ఒక ఎలాన్ మస్క్ అవుదాం అనుకుంటున్నావా అంటే ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళందరూ కలిసి రాత్రిపూట వచ్చి బండి మీద కేక్ కట్ చేయించుకొని చాలాసార్లు కలుపుతారు, వెనకాల పెద్ద బ్యానర్ వేస్తారు. అదేందో అసలు. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎటు వెళ్తుందా బాబు అని. నేను ఒక ఆంటర్ప్రినర్ అవుతాను అని అంటే దట్ నీ మార్కులు చూసుకున్నావు ఎప్పుడైనా, ముందు మూసుకొని చదువులు చూసుకో అని అంటారు. నేను 10 బాటిల్ ఎత్తేస్తాను దింపకుండా అంటాడు. అప్పుడు అందరు అబ్బా అని అన్నారు అనుకో, ఓహో ఏదో బాగుంది అని వాడు ఇంకొకసారి 15 ఎత్తడానికి ట్రై చేస్తాడు. మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేది చెప్పాలంటేనే కొన్ని వందల టెస్టులు ఉంటాయి. కానీ అట్లాంటిది వాళ్ళకి ఫిజిక్స్లో బాగా మార్కులు వచ్చినాయా, మ్యాథ్స్లో బాగా మార్కులు వచ్చినాయా అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు ఒక లేబుల్ గుద్దేస్తున్నాం. వాడు ఏంటంటే ఇక ఫెయిల్యూర్, వీడు దేనికి పనికిరాడు. ఇలాంటి బండరా ఎత్తుకున్నప్పుడు ఇలాంటి మనిషి ఉండాలి. సో ఈ కాన్వర్సేషన్ కూడా అట్లాంటిదే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్, టు సబ్స్క్రైబ్. మన రొటీన్ లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిప్లొమాటిక్ టాపిక్ ఎడ్యుకేషన్. అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నోడికి ఒకలా ఉంటుంది, బయట నుంచి చూసేటోడికి ఒకలా ఉంటుంది. పెద్దవాళ్ళు ఒకలా మాడతారు, చిన్నవాళ్ళు ఒకలా మాడతారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనే ఒక క్వశ్చన్ వేస్తే 100 ఆన్సర్స్ వస్తాయి అండ్ దెర్ ఇస్ నో షాక్ ఇన్ ఇట్. అలాంటి ఒక టాపిక్ కంప్లీట్ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాళ ఎలా ఉంది, ఎలాంటి మార్పులు రావాలి, మన యంగ్స్టర్స్ స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనే ఒక టాపిక్ మీద వీ స్పోక్ అ లాట్. అండ్ ఫర్ దిస్ టాపిక్ వీ హ్యావ్ మిస్టర్ రాహుల్ అట్లూరి, co-founder and CEO of NextWave and NIAT. And definitely it's a must-watch podcast for every parent and every student. Hey Rahul. హాయ్ వంశీ, నైస్ మీటింగ్ యూ. మనం ఒకసారి ఏదో ప్యానెల్లో ఉన్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ అనమాట, అరే దిస్ మ్యాన్ ఇస్ రైట్. అంటే కొన్నిట్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యూస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి బండరా ఎత్తుకున్నప్పుడు ఇలాంటి మనిషి ఉండాలి. సో ఈ కాన్వర్సేషన్ కూడా అట్లాంటిదే కదా. నైస్. బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో చిన్న డిస్క్లైమర్ ఓకే వాళ్ళకి మేజర్లీ. సో కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం బికాస్ ఎవ్రీవన్ షుడ్ రిలేట్. అండ్ దాంట్లో ఒపీనియన్స్ కూడా రావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఒపీనియన్ ఆర్ ప్యారలల్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టవచ్చు. బట్ డోంట్ టేక్ అస్ రాంగ్. సో ఎందుకంటే టాపిక్ ఎట్లాంటిది కాబట్టి అంతే. సో రీసెంట్గా కూడా చిన్న కాంట్రవర్సీ కూడా అయింది ఈ టాపిక్ మీద, కానీ దట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. కాకపోతే సిమిలర్ టాపిక్. ఈ ఐ నీడ్ యువర్ ఒపీనియన్. ఓకే, నేను ఒక ప్యారలల్ డ్రా చేస్తాను. మన పీయూష్ గోయల్ గారు ఏదో మాట్లాడుతూ, what are India startups doing today? We are focused on food delivery apps, turning unemployed youth into cheap labor so the rich can get their meals without moving out of their house. And against that, what does a Chinese startup do? Work on developing electric mobility, battery technologies, and with that they're today dominating the electric mobility ecosystem. We are very proud of what India has done. హీ కంపేర్డ్ ఇండియా విత్ చైనా ఒక విషయంలో. బట్ నేను ఇండియా చైనా పక్కకు పెట్టేస్తాను. నాకు ఇంటర్నల్లీ ఇండియా గురించి మాట్లాడదామని ఉంది. ఇట్స్ జస్ట్ మై థాట్. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ఆర్ గివ్ యువర్ ఒపీనియన్. షూర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము రెగ్యులర్గా అగ్రిగేటర్ యాప్స్ వాడతాం కదా, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జొమాటో, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకేమున్నాయి, పోర్టర్, డన్జో, జెప్టో. డన్జో లేదన్నట్టుంది, జెప్టో, ర్యాపిడో, ఓలా, ఊబర్, ఇన్ని ఉన్నాయి. సో వీటన్నిటిలో కామన్గా ఏంటి అంటే రైడర్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ క్యాప్టెన్స్ కానీ వాట్ ఎవర్ ది నేమ్ దే కాల్ ఇట్ అస్. అంటే ఒక్క యాప్ని ప్రాపర్గా సక్రమంగా వర్క్ చేయాలంటే జొమాటో నేను చూస్తుండే రోజుకి 5 లక్షలు 8 లక్షల ఆర్డర్స్ అయితే 8 లక్షల ఆర్డర్లు డెలివరీ చేయాలి అంటే ఎంతమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి? ఈ గిగ్ ఎకానమీ అనే ఒక వర్డ్ని కనుక గూగుల్లో కొడితే దాని మీనింగ్లో అది గ్రాఫిక్ డిజైనర్ని కూడా గిగ్ వర్కర్ అంటది, ఫ్రీలాన్సర్ని అదే అంటది, డ్రైవర్ని కూడా అదే అంటది, ఆర్ క్యాప్టెన్ని కూడా అదే అంటది. సో ఈ కామన్ టర్మినాలజీ యూజ్ చేసుకొని లక్షల మందిని అందులో పంపించేస్తున్నారా? నథింగ్ అగేన్స్ట్ ఎనీవన్, నథింగ్ అగేన్స్ట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తుండే, వెరీ సెన్సిటివ్ కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ కపుల్ ఆఫ్ ఒపీనియన్ ఆల్సో. ఇప్పుడు ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేది జాబ్లో జాయిన్ చేసినాక డిసైడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో
ఎంతో ఐ వాజ్ రీడింగ్ సమ్ ఫ్యాక్ట్ అనమాట, అరౌండ్ 1/3 ఆఫ్ ది రైడర్స్ ఇన్ దీస్ అప్లికేషన్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, అంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంట. అంటే అగైన్ ఈజ్ ఇట్ దేర్ చాయిస్ ఆర్ దేర్ ఫోర్స్డ్ చాయిస్? అంటే అనుకొని ఆలోచించుకొని దిగిరా, లేకపోతే ఏం గతి లేకనో, లేకపోతే ఛాన్స్ లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నట్టు దిగుతున్నారా తెలియదు. కానీ బట్ మన ఇండియన్ మెయిన్ వర్క్ ఫోర్స్ ఏదైతుందో అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీనిలోకి వెళ్ళిపోతున్నారా? యాజ్ లాంగ్ యాజ్ దీస్ యాప్స్ గ్రో అంతమంది యాడ్ అవుతూనే పోతారు కదా. సో వీళ్ళని చూస్తున్నప్పుడు కూడా కొంచెం భయం వస్తుంది నాకు. సో వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? సో ఒకటి ఇక్కడ వచ్చేటప్పటికి అంటే పీయూష్ గోయల్ గారు అన్నదాన్ని గినక చూసామనుకోండి, అది ఒకటి నేను ఎట్లా చూస్తానంటే అది ఒక ఆవేదన. అంటే ఇప్పుడు ఆయన ఒకటి ఏంటంటే ఇండియా లాంటి కంట్రీకి తీసుకుంటే ఆయన ఒక పొజిషన్ ఒక ఫాదర్లీ లాగా అనుకోవచ్చు. సో ఎట్లయితే మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, చూసినప్పుడు ఏంటి అంటే మనం ఎదగాలి అనే ఒక కోరికతోటి ఏం చేస్తుంటారు, చూడరా పక్కింటి వాడు అది చేస్తున్నాడు, చూడరా ఇక్కడ ఇది చేస్తున్నాడు, నువ్వు ఎప్పుడు అవుతావు అనేది. అంటే అది అక్కడ ఏంటి అంటే ఒకటి బాధ, అంటే ఏంటి మనం చేయలేకపోతున్నాము అన్నది, పక్కన వాళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు అనేది ఒక బాధతోటి వచ్చిన ఒక స్టేట్మెంట్ లాగా నేను తీసుకుంటాను. అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా కూడా తీసుకుంటే వాళ్ళని ఫస్ట్ అంతా ఏమన్నారు అంటే వాళ్ళంతా కాపీ కొడతారు అని అన్నారు. ఇప్పుడేమో వాళ్ళే ఇన్నోవేషన్లో చాలా ఎహెడ్ వెళ్తున్నారు. అండ్ వాళ్ళ ఫిలాసఫీ కూడా ఏంటి అంటే ఇమిటేషన్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏమంటారు అంటే ఎక్సలెన్స్కి దారి తీస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైతే ఎక్సలెన్స్ని నువ్వు ఇమిటేట్ చేయగలుగుతావో ఫ్రమ్ దేర్ ఆన్ యూ కెన్ స్టార్ట్ ఇన్నోవేటింగ్ అనేది అదొక ఫిలాసఫీ. వాళ్ళు దానికి తగ్గట్టుగానే మొత్తం అంతా కంట్రీ అంతా కూడా చేసుకుంటా వెళ్ళారు. సో వెన్ కమింగ్ ఇట్ టు ఇండియా, ఎస్ అంటే ఇండియా ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ లాంటివి బిల్డ్ చేయాలా, లేకపోతే డీప్ టెక్ వాటి మీద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున ఏమవచ్చు అంటే ఈ రోజు అంటే మనం డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్ అన్నింటినీ యూజ్ చేస్తున్నాం. వాట్ ఇఫ్ లెట్స్ సే ఈ కంట్రీస్ యూఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ అయి ఉండొచ్చు, వాళ్ళు కనుక ఆ ఇంటెలిజెన్స్ ఇండియా యాక్సెస్ చేయకూడదు అనేలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి. సో అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇంటెలిజెన్స్ని యూజ్ చేసేసుకొని బోల్డ్ కంట్రీస్ ముందుకన్నీ గ్రో అయిపోతుంటాయి. సో ఈ కోర్ ఆఫ్ అంటే ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో ఆ ఫౌండేషన్ మీద కనుక మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయితే రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా పెడితే అంటే సో ఓవరాల్ మన కంట్రీ గ్రోత్ అవన్నీ కూడా ఏంటి అంటే పక్కనోడి చేతిలో పెట్టినట్టు అవుతుంది. సో అక్కడ పీయూష్ గోయల్ గారి ఆవేదనని డెఫినెట్గా ఇట్స్ నాట్ దట్ అంటే ఆయనకి ఇక్కడ జరుగుతున్నాయని నచ్చట్లేదు అదంతా అని కూడా కాదు, వీ కెన్ డూ బెటర్. అంటే ఎప్పుడు తిడతారు ఇప్పుడు పిల్లల్ని, ఏముంటుంది అంటే ఇప్పుడు చేయలేడు అని అనుకున్నాం అనుకోండి, ఎవరైనా పేరెంట్స్ తిడతారా, వాడికి కుదరదులే అని అనుకుంటారు. కానీ మన ఇండియన్ పొటెన్షియల్ని నమ్మారు కాబట్టి మనం చేయగలమని అనుకున్నారు కాబట్టి సో ఏంటి అంటే ఒక ఆవేదనని ఒక ఫామ్లో ఎక్స్ప్రెస్ చేశారు. వైల్ ఇటువైపు వచ్చేసేటప్పటికి లెట్సే ఇప్పుడు మనకి మీరు చెప్పిన మల్టిపుల్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక టీసీఎస్ లాంటి కంపెనీ ఉందనుకోండి, ఈ రోజు ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తుంది అంటే సుమారుగా 6 lakhs. ఒక ఇన్ఫోసిస్ లాంటిది ఒకటి ఉందనుకోండి, ఒక 2.5 lakhsని. అండ్ దానిలో వచ్చేసేటప్పటికి ఎంట్రీ లెవెల్ శాలరీ వచ్చేసేటప్పటికి సుమారుగా ఒక 30,000 లాంటిది ఉంటుంది అనుకోండి, రైట్? సాలరీ స్టార్టింగ్ ఎంప్లాయీస్కి ఒక పర్ మంత్ శాలరీ వచ్చేసి ఒక 30,000 లా ఉంటుంది. అండ్ ఆ జాబ్ రావాలి అంటే కూడా ఏం కావాలి, సో వీళ్ళు ఒక 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చేయాలి. దానిలో సరే నేర్చుకోరా ఇదంతా అని పక్కన పెడితే సో సమ్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక లెవెల్లో ఉండాలి. ఆ తర్వాత కొంచెం ఎంతో కొంత స్కిల్స్ ఎగ్జిబిట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని ఒక 8 months పాటు ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వాలి. దెన్ వాళ్ళు ఏంటి అంటే ఒక వాల్యూ క్రియేట్ చేసే పొజిషన్లో ఉంటారు. మనకి ఇండియాలో వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి యంగ్ పాపులేషన్. అంటే సుమారుగా ఒక 50-60 కోట్లకు పైగా జనాభా అంతా కూడా 35 years ఆర్ 40 years ఆఫ్ ఏజ్లో ఉన్నారు. అండ్ మనం చూసుకుంటేనేమో ఈ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ కలిపినా కానీ మహా అయితే ఒక చాలా తక్కువ నెంబర్స్లో ఉంటారు. సో ఇప్పుడు అదే ఈ జొమాటో లేకపోతే ర్యాపిడో లేకపోతే జెప్టో ఇట్లాంటివన్నీ చూస్తే మేబీ ఈచ్ కంపెనీ ఇట్ సెల్ఫ్ ఫ్యూ lakhs ఆఫ్ పీపుల్ని ఎంప్లాయబుల్గా చేస్తున్నాయి. అంటే టు ద ట్యూన్ ఆఫ్ ఒక 25,000 ఆర్ 23,000 ఎర్న్ చేసుకునేలాగా చేస్తున్నాయి. అంటే ఒక లైవ్లీహుడ్ని ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని క్రియేట్ చేస్తున్నారు, అంటే లక్షలలో జనాభాకి క్రియేట్ చేస్తున్నారు. సో ఒక విధంగా చూస్తే అగైన్ అది రైటా రాంగా, అదే ఎంప్లాయ్మెంట్ డైరెక్షన్లో వెళ్ళాలా లేదా అనేది ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఒకటి అనుకున్నాం అనుకోండి. ఇమీడియట్గా అయితే ఇప్పుడు వీడికి ఆకలి అవుతుంది, ఒకడికి ఆకలి అవుతున్నోడికి నువ్వు ఇది కాదు చేయాల్సింది రేపు అంటే వాడు ఈలోపు బ్రతకాలి కదా. అంటే ఇప్పుడు నేను ఈ రోజుకి నాకు తినకపోతే నాకు ఈరోజు బ్రతికే లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ అయితే వాడికి ఆకలి తీరడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఈరోజు క్రియేట్ అయింది. సో ఆపర్చునిటీ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు వచ్చిన తర్వాత అనేది అగైన్ దేర్ చాయిస్. వాళ్ళకి ఈరోజు అయితే ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఆపర్చునిటీ టు ఎర్న్ సమ్ మనీ అండ్ వాళ్ళ పేరెంట్స్ మీదో లేకపోతే ఫ్యామిలీ మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ మేకింగ్ దేర్ ఎఫర్ట్ టు
లివ్ బై దెమ్సెల్స్. రైట్. అండ్ అక్కడ కూడా ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా ఒకటి గమనించాలి. అంటే ఇట్స్ నాట్ దట్ ఈరోజు ఏఏ వచ్చిన తర్వాత ఐటీ ఆఫీస్లో కూర్చునే వాళ్ళందరినీ లేబర్స్ అంటున్నారు, కోడ్ రాసేవాడు అందరినీ, ఎందుకంటే ఏఏ వచ్చేసి రాస్తుంది అని. సో ఇదొక ఫార్మ్ ఆఫ్ లేబర్, అదొక ఫార్మ్ ఆఫ్ లేబర్, అంతే. సో అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటి అంటే ఈచ్ వన్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ జాబ్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళు ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ అవ్వడం మీద ఇన్వెస్ట్ చేస్తారా, లేదు అక్కడికే తృప్తి పడతారా అనేది అయితే జెప్టో వాడు చెప్పట్లేదు, ర్యాపిడో వాడు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. సో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ క్రియేటెడ్ అన్ అవెన్యూ టు మేక్ సమ్ మనీ అండ్ మేక్ దేర్ లైవ్లీహుడ్. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేయడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఆర్ ఒక ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేశారు. సో వేర్ అందర్ స్టేక్ హోల్డర్స్కి కూడా ఒక విన్ విన్ అయ్యేటట్టుగా ఒకటి చేశారు. సో దానిలో పార్టిసిపేట్ చేస్తారా లేకపోతే చేయరా అనేది ఒక ఇండివిజువల్ చాయిస్. ఆ వచ్చిన డబ్బులతోటి ఏం చేస్తారు అనేది ఒక ఇండివిజువల్ చాయిస్. నా ఒపీనియన్ కూడా ఇట్ ఇస్ నథింగ్ అగైన్స్ దీస్ యాప్స్, నథింగ్ అగైన్స్ దీస్ పీపుల్. అంటే చిన్న చూపు చూస్తున్నట్టు కూడా కాదు. నా ఉద్దేశం ఉండిందంటే ఇప్పుడు ప్రైమ్ ఏజ్ ఒక 20 to 23 years ఏజ్ నుంచి 30-32 years వరకు ఏదైతే ప్రైమ్ ఏజ్ ఉంటుందో అక్కడే మనం నేర్చుకునేది. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఫేజ్ అనే ఒక టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కనుక మనం ఈజీ మనీ కోసం లేకపోతే ఫాస్ట్ టెంపరీ సొల్యూషన్స్ డెఫినెట్లీ మీరు అన్నట్టు తినడానికి తినలేకపోయినా లేకపోతే సిచ్యువేషన్ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోనికి ఇది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు న్యాచురలీ ది లెఫ్ట్ టేక్ అ టెంపరీ సొల్యూషన్. కానీ నా బాధ ఏంటంటే ఒకవేళ దాని డౌట్ అనే ఒపీనియన్ కాదు అది, దానిలో దిగిన తర్వాత ఇఫ్ దే ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ దట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ 2-3 years అయిపోయింది అనుకోండి, వెనక్కి చూసుకుంటే 2-3 years ఏం చేయలేరు. సో దట్ వాస్ ది మెయిన్ అజెండా. బట్ ఇప్పుడు నీకు చెప్తాను వంశీ, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ చాలా మంది, కొంతమంది కూడా కాదు, వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రాలేదనుకోండి, డబ్బులు స్పెండ్ చేయగలరు అనుకోండి, ఇమీడియట్గా మాస్టర్స్కి వెళ్ళిపోతారు. యూఎస్కో, యూకేకో, యూరోప్కో లేకపోతే ఆస్ట్రేలియాకో ఇంకో ఎక్కడికో వెళ్తారు. అక్కడ ఒక 2 years టైం పాస్ చేస్తారు. అదో రకమైన జనాభా. ఓకే, ఆ 2 years టైం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కడో ఏంటంటే కొంచెం చిన్న జాబ్స్ ఇట్లాంటివి, ఏది మన ఊబర్ డ్రైవర్ కిందనో లేకపోతే రెస్టారెంట్లోనో పనిచేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అంటే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో నాకు అదేంటంటే ఒక మైండ్ సెట్, అంటే ఇక్కడ మనకేమో ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళందరూ, సో కనబడకుండా ఏంటి అంటే అండర్ ద డిస్గైజ్ ఆఫ్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళాము, అక్కడ మాస్టర్స్ చేసాము, అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము అనేది అట్లా కనబడకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అల్టిమేట్గా ఏంటి అంటే అగైన్ వాళ్ళకంటూ ఒక ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి యాక్సెస్ ఉంది, దాన్ని వాడుకొని ఏం చేస్తాం అన్నది చాయిస్. అండ్ డబ్బులు ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకొని ఏం చేస్తాము అనేది కూడా క్వశ్చనే. ట్రూ. నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది, ఐ విల్ షో యు దట్ వీడియో. షూర్. ఇది హిందీ వీడియో, చాలా డిస్టర్బింగ్ వీడియో. ఓకే. पिछले 12 सालों में आपने अपनी जिंदगी में क्या किया है? जिंदगी में सर पढ़ते गया डिग्री लेते गया. జస్ట్ టు సేవ్ ద టైం, ఈ అబ్బాయి అరౌండ్ 18 years ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడంట. ఈ వీడియో రికార్డ్ అయినప్పటికీ 30 years అతను. ఈ వీడియో నేను 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ చూసి యాక్చువల్లీ. ఓకే. ఆయన ఏడుస్తూ లాస్ట్లో వీడియోలో ఏడుపు వస్తుంది సార్ నాకు అంటాడు. ఎందుకు అంటే 12 years నుంచి కష్టపడుతున్నాడు, ఎక్కడ క్లియర్ అవ్వలేకపోయాడు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత దీని కింద రికమెండేషన్స్ వస్తాయి కదా, ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు అగైన్ ఇట్స్ దేర్ ఒపీనియన్, అగైన్ నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్, ఎనీ కోర్స్కి అగేన్స్ట్ కదా ఏం కాదు. 10 లక్షల మంది కొట్లాడుతున్న దాంట్లో 900 మందికి మాత్రమే క్వాలిఫికేషన్ అవుతుంది అనే ఒక రేస్లో ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్ అంతా వెళ్ళిపోతుంది. అగైన్ ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్వాలిఫికేషన్ ఆర్ ఎనీ, అంటే ఇప్పుడు ఒకటి వీడియోనో ఆర్టికల్ చూసా, ఏరోస్పేస్లో తర్వాత కంప్యూటర్ సైన్స్ చేసుకున్న టాపర్స్ అందరు పోయి రెవెన్యూ ఆఫీసర్స్ అవుదాం అనుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ దట్ అన్నట్టు ఏదో హెడ్లైన్ చూసాను. బట్ వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్, 0.09% ఆఫ్ సక్సెస్ రేట్ కూడా లేని ఒక ఫీల్డ్లోకి ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్ వెళ్ళి కూర్చుంటుంది, కొట్లాడుతుంది ఏళ్ళకి తరబడి. ఇట్లా లక్షల మంది ఆ రేస్లో పడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ డిస్టర్బింగ్ ఫర్ మీ. మీరు బికాస్ యు ఆర్ సో క్లోజ్ టు ది స్టూడెంట్ కమ్యూనిటీ, పేరెంట్ కమ్యూనిటీ, కాబట్టి ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ అబౌట్ దిస్ క్వశ్చన్, అసలు మీ ఒపీనియన్ ఏంటి వీటి మీద? నేను గమనించింది ఏంటి అంటే, ఒకటి ఏంటంటే ఇది ఒక ట్రాప్లో పడతారనమాట. ఇప్పుడు లెట్సే నేను ఒక 1 year కష్టపడ్డాను అనుకో, ఓకే 1 year కష్టపడ్డాను అంటే ఇప్పుడు నేను సరే నాకు ఎక్కడో మధ్యలో ప్రాసెస్లో అర్థమైపోయింది, అంటే నాకు అది ప్యాషన్ కాదు అని అర్థమైపోయింది, రైట్, ఆర్ లేకపోతే నేను అది సాధించలేను అని కూడా అర్థమైపోయింది. ఫర్ వేరియస్ రీజన్స్ ఎక్కడో వాళ్ళకి అయింది అనుకో. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఇండివిజువల్ది పోయి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు నేనేమో మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక మంగమ్మ శబ్దం లాంటిది చేసేసి నేనేంటి అంటే నేను ఏదో సాధించుకొస్తాను అని చెప్పేసి బయటకు వచ్చాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు గనక ఇట్లా ఇస్తే ఏంటి వీడన్ని మాటలు చెప్తున్నాడు అని అనుకుంటారా, అంటే వాళ్ళ ఇండివిజువల్ది పోయింది అక్కడ.
సో ఇప్పుడంతా ఏంటి అంటే సొసైటీ ఇది, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా ఫ్యామిలీ ఏమనుకుంటుంది, మా రిలేటివ్స్ ఏమనుకుంటారు, మా నైబర్స్ ఏమనుకుంటారు అనేది వాడికి ఒక థాట్ కనుక వచ్చిందనుకో, మేబీ అది వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం అనేది ఉందనుకోండి, అది క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం. అట్లనే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది, ఆల్రెడీ ఒక 1 year వేస్ట్ చేసే కదా, మేబీ ఇంకొక 1 year ట్రై చేద్దాం, మేబీ తర్వాత ఏమైపోతుంది వస్తుందేమో, తర్వాత అది 2 years, ఇంతకుముందు అయితే 1 year పోతే, ఇప్పుడు ఏంటంటే 2 years, నేను 2 years కష్టపడ్డది నేను ఇంకా అంటే వేస్ట్ అయిపోతుంది కదా, మేబీ ఇంకొక 1 year చేస్తే వస్తుందేమో. సో ఇవన్నిటిని ఏంటంటే ఇవన్నీ కోర్ థింగ్స్ కాదు, అది ఒకటి గనక ఇండివిజువల్ లెవెల్లో గనక ఎవరికి వాళ్ళు గనక అది క్వశ్చన్ ఆలోచించుకుంటే, అండ్ సొసైటీ కూడా యాజ్ సచ్ ఫెయిల్యూర్ అనేది తప్పు కాదు. ఫెయిల్ అవ్వకుండా నాకు తెలిసి ఏది సాధించిన వాళ్ళు ఎవరూ లేరు, రైట్? సో ఒకటి ఫెయిల్ అవ్వగానే కూడా అంటే ప్రతి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడం అనేది ఉండాలి, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అనకూడదు కూడా, ఎందుకంటే సాధించిన వాళ్ళని చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ అనే అని ఉంటారు ఇనిషియల్గా. సో వాళ్ళు ఏదన్నా ఒకటి అనగానే ఏంటంటే, చూసావా ఆ రోజు నేను చెప్పాను నీకు, చూసావా నేను నీకు ఆ రోజు చెప్పాను, నీకు ముందే చెప్పాను నీకు ఇది పనికిరాదు, లేకపోతే నువ్వు ఇది చేయలేవని, లేకపోతే అది చాలా కష్టమని, ఇంక ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక ఇండివిజువల్కి ఏమైపోతుంది అంటే ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి ఒక అటెంప్ట్ స్టార్ట్ చేసింది, అందరూ ఆపేవాళ్ళే తప్పితే ఈరోజు వావ్ అంటే ఒకటి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం అని అప్రిషియేట్ చేయడం అనేది చాలా తక్కువ. సో అట్లాంటిది ఒక అటెంప్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి కూడా ఏంటంటే వీ నీడ్ టు లివ్ ఇట్ టు దెమ్, ఇట్స్ దేర్ లైఫ్, వాళ్ళు ఆలోచించుకుంటారు, నాకేం పని అంటే పక్కనోడి లైఫ్ గురించి. ఈరోజు ఏంటంటే సొసైటీ మొత్తానికి మన ఓన్ లైఫ్ మనం ఎలా బాగుపడదాము, మనం ఎలా ఇంప్రూవ్ అవుదాం, మనం ఎలా గ్రో అవుదాం అన్నదానికంటే కూడా పక్కనోడి లైఫ్ మీద మనకి బోల్డ్ అంత ఇంట్రెస్ట్. వెరీ ట్రూ. సో ఎవరన్నా ఒకళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళు సక్సీడ్ అయితేనేమో అబ్బా ఆ రోజే అనుకున్నా అంటారు, ఫెయిల్ అయితేనేమో నేను ఆ రోజే చెప్పా కదా ఎందుకు ఇదంతా అని అంటారు. సో అందితే ఇది కాళ్ళు లేకపోతే తల అన్నట్టు. సో అట్లాంటి సొసైటీ ఉంది కాబట్టి ఐ థింక్ ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటేనైతే ఈ పక్కనున్న నాయిస్ అంతటినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ డెసిషన్ అనేది ప్యూర్లీ రేపు పొద్దున ఎవరు కూడా మనకి ఏదన్నా జరగకపోతే వాళ్ళెవరు వచ్చి డబ్బులు ఇవ్వరు, వాళ్ళెవరు వచ్చి మనల్ని ఫీడ్ చేయరు. సో మన లైఫ్ మన చాయిస్, అండ్ వాళ్ళ ఓన్ ఎఫర్ట్ ఏదైతే పెడుతున్నారో వాళ్ళ టైము వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి దానికి ఒక మీనింగ్ ఉంది అని అనుకుంటే ఐ థింక్ దే ఆర్ ఫ్రీ టు గో హెడ్ విత్ దేర్ జర్నీ. బట్ యా అంటే నాకేమనిపిస్తుంది అంటే బికాస్ ఐ యూస్ టు గో టు దిస్ సెంట్రల్ లైబ్రరీని ఇక్కడ అశోక్ నగర్లో ఉండేది. ఓకే. సో అక్కడ చదువుకునేవాడిని, నేను ఇంట్లో అవ్వట్లేదు చదువుకోవడం అని చెప్పి అక్కడ కూర్చునేవాడిని. సో అక్కడ మొత్తం ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఈ అశోక్ నగర్ ఇదంతా చాలా అదే సర్కిల్ అనమాట, ఎక్కువ ఐఏఎస్ అకాడమీస్ ఇవన్నీ. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది నేను ఇంత ముందుకే వినేటోని వాళ్ళ దగ్గర. దే ఆర్ వెరీ ఫిలాసాఫికల్ ఆర్ వెరీ వెరీ క్లియర్ ప్రాక్టికల్ ఉంటారు, కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆ ఊబి. నా పక్కన ఒకటి పవన్ ఉండేటోడు, పవన్ ఏదో పేరు అతని పేరు. సో హీ యూస్ టు మెన్షన్ నాకు 6 years నుంచి నాకు టైం వేస్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మా నాన్నది పొలం అమ్మేసినాం. సో నేను ఏ మొహం పెట్టుకుని మా నాన్న చూడాలో తెలియదు, నేను కొట్టకపోతే వర్కౌట్ కాదు. సో నౌ ద పాయింట్ ఇస్ ఎస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, నువ్వు కొట్టాల్సిందే, నువ్వు క్లియర్ అవ్వాల్సిందే, పేరు తెచ్చుకోవాల్సిందే, అది క్లియర్. అవ్వకపోతే ఇంకో 4 ఏళ్ళు కష్టపడతావు, అవ్వకపోతే ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా కష్టపడు, బఫర్ పెట్టుకో. అవ్వకపోతే అప్పుడు ఏంది పరిస్థితి, 32-34 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మ్యారేజ్కి దేనికి రెడీ ఉంటావు అప్పుడు. సో అఫ్కోర్స్ జనరల్ నాలెడ్జ్ ఉండొచ్చు, యూ మైట్ బి ఫిట్ ఫర్ ఎనీథింగ్, రీసెర్చ్ కానీ అట్లాంటివి చేయగలుగుతావు, కానీ ద పాయింట్ ఇస్ ఏ జాబ్కి ఫిట్ నువ్వు అనే దగ్గర ఆయన కూడా క్లారిటీ లేదు పాపం. బికాస్ అంటే అన్ఫార్చునేట్లీ అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ నుంచి రావడం వల్లనో, లేకపోతే Tier 3, Tier 2 సబ్జెక్ట్ టు ది ఏరియాస్, అలాంటి ప్లేసెస్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ ఎక్కువైపోయి 2 marks 3 marks కోసం కష్టపడుతూ సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు. నాట్ షూర్. ఇక్కడ కూడా ఇంకొకటి పర్స్పెక్టివ్ వంశీ, రిస్క్ అపటైట్ అనేది కూడా వచ్చేసి మారిపోతుంది, ఇండివిజువల్ కాంటెక్స్ట్ మారిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, మా పేరెంట్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ ఆన్ దేర్ ఓన్, నాకు ఫినాన్షియల్ బర్డెన్ ఏమీ లేదు అని అనుకోండి లెట్స్ సే. సో నా రిస్క్ అపటైట్ కుడ్ బి వెరీ డిఫరెంట్ కంపేర్ టు మీరు ఇప్పుడు చెప్పిన కేసు ఉంది, ఎవరో వాళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీ ఇట్ సెల్ఫే ఏంటి అంటే ద మీన్స్ వాళ్ళకి ఏది ఫుడ్కి వీటన్నిటికీ చాలా కష్టం అవుతున్న వాళ్ళది ఉందనుకోండి. సో వాళ్ళ రిస్క్ అపటైట్ అనేది కూడా వేరు. సో నాకు ఇక్కడ అన్ని కేసెస్లో కూడా ఏంటంటే అంటే ఇండివిజువల్స్ అనేవాళ్ళు దే షుడెంట్ అంటే వాళ్ళ డెసిషన్ అనేది చుట్టుపక్కల ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కాకుండా వాళ్ళ ఓన్ కాంటెక్స్ట్, వాళ్ళకి ఏది మంచిది అనే దాన్ని గనక ఆలోచించడం మొదలు పెడితే ఐ థింక్ చాలా వరకు అంటే రైట్ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు, అండ్ వాట్ ఎవర్ వాళ్ళు తీసుకున్న దానికి రిగ్రెట్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళు కాన్షియస్గా ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఏది నచ్చుతుంది ఏంటి ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని కూడా ఆలోచించి వాళ్ళు తీసుకున్నప్పుడు మేబీ అంటే అగైన్ గ్రేట్ ఇన్నోవేషన్స్ జరిగేది ఎక్కడి నుండే, అలాగే ఎట్ ద సేమ్ టైమ్ పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంది అన్న టైప్లో. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఓకే వాళ్ళందరూ చేస్తున్నారు అని
పక్కన వాళ్ళని చూసి మనం కనుక డెసిషన్స్ తీసుకున్నామంటే మాత్రం రేపు పొద్దున మనల్ని ఎవరు వచ్చి కాపాడేది వాళ్ళైతే ఉండరు. అండ్ ఇది అన్ని డొమైన్స్లో వంశీ, అంటే ఇప్పుడు నాట్ జస్ట్ యూపీఎస్సీ అనే కాదు, ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి, చాలా కెఫేస్లో ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే స్టార్ట్అప్, ఇంకా అదొక స్టార్ట్అప్ అనేది కూడా వాళ్ళు ఫస్ట్ ఒకటి అటెంప్ట్ చేస్తారు, కాదు, సెకండ్ ఒకటి చేస్తారు, కాదు, థర్డ్ ఒకటి చేస్తారు, కాదు. కాకపోతే అక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ట్రూగా బిల్డ్ చేద్దామన్న ప్రాసెస్లో వాళ్ళ క్యాపబిలిటీ అనేది బోల్డ్ అంత ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే దెర్ ఇస్ అన్ ఎంప్లాయ్మెంట్ పాత్. వాళ్ళ ఇండివిజువల్ స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవ్వడం అనేది 1000 రీజన్స్కి అయి ఉండొచ్చు. అండ్ సక్సెస్ అవ్వడానికి కూడా ఇన్స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఉన్నప్పటికీ కూడా యూ నీడ్ సమ్ బిట్ ఆఫ్ లక్. సో ఏంటి అంటే ఇండివిజువల్గా స్టార్ట్అప్ ఫెయిల్ అయిందేమో కానీ ఇండివిజువల్ ఫెయిల్ అవ్వడు, ఎందుకంటే రేపు పొద్దున హీ విల్ బీ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్యాండిడేట్. సో ఇక్కడ కూడా అగైన్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇఫ్ నాట్ దిస్ అనేది కనుక ఎవాల్యుయేట్ చేసుకొని ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది కనుక చేసుకుంటే ఐ థింక్ అగైన్ వాళ్ళ డెసిషన్స్, సో వాళ్ళు దానికి ఓనర్షిప్. రీసెంట్గా మీరు చూస్తున్న పేరెంటింగ్ ఇష్యూస్ అంటే ఇంట్లో అవుతున్న ఇష్యూస్ కానీ దానివల్ల వీళ్ళు ఇలా ట్రాక్ తప్పుతున్నారు లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేవి మీరు ఏమన్నా రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఉంటే యూ కెన్ మెన్షన్. షూర్. సో ఇక్కడ నేను అంటే ఒక పదం ఆఫ్ పేరెంటింగ్ ఇష్యూస్ అని నేను మాట్లాడను, ఎందుకంటే ఏ పేరెంట్ కూడా ఏంటి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు మంచిగా అవ్వాలి, బాగుపడాలి, చాలా అద్భుతంగా తయారవ్వాలనే కోరుకుంటారు. దాంతో ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే ఇంటెంట్ అనేది రైట్, కానీ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉందా లేదా, అంటే రైట్ వేలో పేరెంటింగ్ ఎట్లా చేయాలి అనే ఎడ్యుకేషన్ ఉందా లేదా, మెచ్యూరిటీ ఉందా లేదా అనేది. దాంతో ఏంటంటే ఆ మెచ్యూరిటీ ఆర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పుల వల్ల ఏమవుతుంటుంది అంటే మంచి చేయబోయి ఏమవుతుంది అంటే చెడు జరుగుతూ ఉంటుంది. సో అది ఒకటి నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే అందరికీ, అంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ అక్రాస్ ద కంట్రీ అంటారా లేకపోతే ఇంకెక్కడైనా అంటారా, సో అందరికీ కూడా ఈరోజు ఏంటి అంటే ర్యాంక్స్, మార్క్స్ ఇవన్నీ ప్రాపర్గా వస్తే ఏంటి అంటే మా వాడు పనికి వస్తాడు, అవి మార్క్స్ ర్యాంక్స్ కనుక సరిగా రాకపోతే మా వాడు దేనికి పనికి రాడు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఐ థింక్ దానివల్ల ఏంటి అంటే మొత్తం ఎంటైర్ స్టూడెంట్ సిస్టమ్ని మొత్తం అంతా కూడా కొలాప్స్ చేస్తుంది. అంతా కూడా ఏంటి అంటే ఇది. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో ఒక చోట ఏంటి అంటే వాళ్ళకి సింపుల్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు హెల్త్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏదో హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకున్నాను, ఆ హిమోగ్లోబిన్ టెస్ట్లో నాకు ఏంటి అంటే ఒక 14 or 15 అని వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఇంకా నేను మొత్తం అంతా హెల్త్ అంతా నాది పర్ఫెక్ట్గా ఉన్నట్టేనా? కాదు. నాకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే నాకు డయాబెటీస్ ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, నాకు బోలెడ్ అన్ని థింగ్స్ ఉండొచ్చు. ఒక హీమోగ్లోబిన్ ఒక్కటి బాగున్నంత మాత్రాన నేను మొత్తం ఓవరాల్గా ఫిట్గా ఉన్నట్టు కాదు, హెల్దీగా ఉన్నట్టు కాదు. అలాగే పోనీ ఒకవేళ హీమోగ్లోబిన్ ఒక్కటి తక్కువ ఉంది అనుకుందాం, ఒక 9 or 10 ఏదో ఉందనుకుందాం, అంటే దాని అర్థం ఏంటంటే నేను రేపో మాపో చచ్చిపోతానా? కాదు. అంతేనా? మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేది చెప్పాలంటేనే కొన్ని 100 టెస్టులు ఉంటాయి, అన్ని కాంప్రహెన్సివ్గా చూస్తే కానీ చెప్పలేం మనం, రైట్? కానీ అట్లాంటిది మనం ఒక మనిషిని మాత్రం ఏంటంటే ఒక 2 or 3 పారామీటర్స్ని బట్టి, వాళ్ళకి ఫిజిక్స్లో బాగా మార్కులు వచ్చినాయా, కెమిస్ట్రీలో బాగా మార్కులు వచ్చినాయా, మ్యాథ్స్లో బాగా మార్కులు వచ్చినాయా అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఒక లేబుల్ గుద్దేస్తున్నాం ప్రతి ఇండివిజువల్ మీద. ఏంటి అంటే దానిలో బాగా వచ్చినాయి అంటేనేమో వీడు చాలా అద్భుతమైన మనిషి అని, బాగా రాకపోతే ఏంటి అంటే వాడు దేనికి పనికిరాడు అని. సో వాటి బేసిస్ మీద మనం ఏం చేస్తున్నామంటే ఒక మనిషి వాడిని వాడు ఎలా అనుకోవాలి అంటే ఇంకేంటంటే లేబుల్ చేసేస్తున్నాం. వాడు ఏంటంటే ఇక ఫెయిల్యూరు, వీడు దేనికి పనికిరాడు అనే విధంగా, అంటే ఎక్స్ప్లిసిట్గా ఎవరు కూర్చొని పనికిరాడు అని అండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలుసు కదా మనకి ఏంటి, ఒక 4th, 5th క్లాస్ నుండే ఐఐటీయా నీటా అని అంటాం. అంటే వాడికి ముందు నుండే ఏం చేస్తున్నట్టు, ఐఐటీ వస్తే నువ్వు అద్భుతము, నీట్ వస్తే నువ్వు అద్భుతము, రాకపోతే ఇంకంతే, రైట్? సో ఎప్పటి నుండి అయితే మనం చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి అదే అంటే ఇంక ఇది వస్తే నువ్వు అద్భుతము, ఇది రాకపోతే నువ్వు పనికిరానోడు అన్న టైప్లో మనం చిన్నప్పటి నుండే చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, ఓ నేను ఇది రాలేదు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓకే నేను పనికిరానేమో అని అనుకుంటాడు, రైట్? సో ఐఐటీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన వాడు ఏదో అద్భుతం కాదు, అలా అని చెప్పేసి 10 లక్షలు వచ్చినంత మాత్రాన వాడు దేనికి పనికిరానోడు కాదు, రైట్? సో అక్కడ కూడా మనకి హ్యూమన్ ఎబిలిటీ అనేది చాలా విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనమే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీదే చూసుకుంటే, సో ఈ రోజు నువ్వు ఒక టాప్ కంటెంట్ క్రియేటర్, రైట్? సో ఇదే ఒక ప్రొఫెషన్ కింద ఎంచుకున్నావు, దీన్ని నువ్వు చేస్తున్నావు, మేబీ నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ పెడితే నువ్వు పాస్ అవ్వేమో, రైట్? దాని అర్థం ఏంటి అంటే నువ్వు దేనికి పనికిరావని కాదు, రైట్? నువ్వు నీ స్ట్రెంగ్త్ని చూసుకున్నావు, నీ అబిలిటీని చూసుకొని ప్రాపర్గా నర్చర్ చేసుకుంటూ వచ్చావు. నర్చర్ చేసుకొని వచ్చేసి ఈరోజు అంటే మన తెలుగు స్టేట్స్లోనే వన్ ఆఫ్ ది టాప్ కంటెంట్ క్రియేటర్ కింద అయ్యావు, వేర్ బోల్డ్ మంది ఈరోజు నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా రెడీ అయ్యావు, రైట్? సో
అంటే ఏంటి అంటే నీ టాలెంట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనో లేకపోతే ఇంకొక బయాలజీలోనో ఉంటేనే నువ్వు క్యాపబుల్ అనా? కాదు. సో ప్రతి ఒక్కళ్ళల్లో కూడా బోల్డ్ రకాల టాలెంట్ ఉంటుంది, వాళ్ళ అబిలిటీ చాలా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడే టాలెంటెడ్ అయితే మరి సత్య నాదెల్లా ఆయన ఐఐటికి వెళ్ళారా? లేదు. అగైన్ సుందర్ పిచాయ్ ఐఐటికి వెళ్ళి ఉండొచ్చు, బట్ ఆయన ఏమన్నా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకా లేకపోతే కంప్యూటర్ సైన్స్లో చదివారా? కాదు. రైట్. సత్య నాదెల్లా గారు ఏమో వచ్చేసి $300 బిలియన్ కంపెనీని $3,000 బిలియన్ తీశారు, అంటే 10 times చేశారు. మరి అదే సుందర్ పిచాయ్ గారు అట్లా చేయలేదా 10 times? మరి ఇప్పుడు ఐఐటి గొప్పనా నాన్ ఐఐటి వాడు గొప్పనా? అంటే సంబంధం లేదు. అది చాలా రాంగ్ వే ఆఫ్ అసెసింగ్ పీపుల్. అంటే సో ఇక్కడ పేరెంట్స్ అందరికీ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా ఒకటి ఏంటంటే ఇది ఒకటి ఉంటుంది కదా, యూ కెన్ ఓన్లీ ఇంప్రూవ్ వాట్ యు మెజర్ అన్న టైప్లో. సో జనాలకి ఏంటంటే నాకు స్కూలు మార్క్స్ ఇస్తుంది, కాలేజ్ మార్క్స్ ఇస్తుంది, యూనివర్సిటీ నాకు మార్క్స్ ఇస్తుంది. సో అక్కడ ఎగ్జామ్ ఉండి మార్క్స్ ఉన్నాయి కాబట్టి అందరు ఏమనుకుంటున్నారు అంటే పేరెంట్స్ అందరూ కూడా ఒక నోషన్లో ఏమన్నారంటే ఓకే ఇది ఉంది అంటే మా వాడు అద్భుతము ఆర్ మా పాప అద్భుతము, ఇది లేదు అంటే మా పిల్లలు పనికిరారు. దట్ ఈస్ హౌ దే మెజర్. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ వంశీ, పిల్లలకి ఏమైపోతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళ మీద వాళ్ళకి ఒక నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఓకే ఇంకా వాళ్ళు కూడా ఎట్లా అనుకుంటారంటే వాళ్ళకి తెలియదు ఒక మనిషిలో చాలా క్యాపబిలిటీలు ఉంటాయి, చాలా వాటిని మనం యూటిలైజ్ చేసుకొని మనం చాలా అద్భుతాలు చేయొచ్చు అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమైపోతారంటే ఓకే ఇంక మనం దేనికి పనికిరాంలే, ఎందుకంటే ఇంకా అందరూ చెప్తున్నారు, మా పేరెంట్స్ అదే అంటున్నారు, ఫ్రెండ్స్ అదే అంటున్నారు, చిన్నప్పటి నుండి నాకు స్కూల్లో కూడా అదే అన్నారు. సో అదేంటంటే ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేసాం వాళ్ళ చుట్టూ, క్రియేట్ చేసేసి నువ్వు ఇవన్నీ చేయకపోతే నువ్వు ఒక ఫెయిల్యూర్ అని చెప్పేస్తున్నావు. దాంతో వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఒక ఫెయిల్యూర్ కింద ఊహించుకుంటారో అప్పుడు ఏదైనా ఒకటి సాధిద్దాము అని అనుకుంటారా? అనుకోరు. ఎప్పుడైతే ఒకటి అద్భుతమైనది సాధిద్దాము అని అనుకోరో అప్పుడు దాని మీద ఎఫర్ట్ పెడతారా? పెట్టరు. సో ఏమైపోతుంది ఇంకా పెట్టి థింగ్స్ కోసం చూసుకుంటారు వాళ్ళు. ఇంకా ఏంటి అదర్ మీన్స్ ఏంటి అనేది ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక నలుగురు మీద సెటైర్లు వేసినప్పుడు పక్కన వాళ్ళు ఒక నలుగురు నవ్వారనుకోండి, నవ్వగానే ఓకే నేను ఏదో సెటైర్లు వేసి వాడిని వీడిని చులకనగా చూస్తే నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అంటే నేను వేసిన దానికని అదే ఒక ఏంటంటే దాన్నే ఇంకొక పని కింద పెట్టుకొని ఆ రెస్పెక్ట్ కోసం ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది కోరుకుంటాడు. సో ఆ రెస్పెక్ట్ ఏ విధాలుగా వస్తుంది, ఒకటి చెప్తాడు నేను 10 బాటిల్ ఎత్తేస్తాను దింపకుండా అంటాడు, అప్పుడు అందరు అబ్బా అని అన్నారు అనుకో, ఓహో ఇదేదో బాగుంది అని వాడు ఇంకొకసారి 15 ఎత్తడానికి ట్రై చేస్తాడు. సో అక్కడ కూడా ఏంటంటే వాడిని వాడు ప్రూవ్ చేసుకుందామనే చూస్తున్నాడు, వాడు ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ కోసమే ట్రై చేస్తున్నాడు. ఎందుకు ఆ మీన్స్లో ఎత్తుక్కుంటున్నాడు అంటే ఈ అదర్ మీన్స్లో మనం ఏమని సెట్ చేసాము అంటే ఎక్స్పెక్టేషన్ అక్కడ వాడికి నువ్వు దానికి పనికిరావు అని సొసైటీ యాజ్ ఎ సొసైటీ మనం సెట్ చేసాం. సో దాంతో ఏంటి ఒక పబ్జీ లాంటి గేమ్ ఏదో ఉందనుకో, వాడు అద్భుతంగా షూట్ చేసాడు అనుకో, అది స్కిల్లే, నేను నా స్కిల్ని తప్పు పట్టట్లేదు, అది కావాలా వద్దా అనేది ఇండివిజువల్ చాయిస్, అది డెఫినెట్గా ఒక స్కిల్లే, అంటే ఎయిమ్ చేసేసి షాట్ చేయడం అవన్నీ కూడా స్కిల్లే. కాకపోతే ఎక్కడ మనం ఒక గుర్తింపును వెతుక్కుంటున్నాం అనేది ఉంటుంది చూసారా, సో అది మారిపోతుంది అనమాట. సో అదే ఒకవేళ వాళ్ళ అబిలిటీని కనుక వాళ్ళు నమ్మారనుకోండి, నేను చాలా అద్భుతాన్ని సాధించగలను, నేను వరల్డ్లోనే ఏదన్నా టాప్ క్లాస్ ఏదన్నా ఒకటి చేయగలను, నాలో ఆ అబిలిటీ ఉంది అని వాళ్ళని వాళ్ళు నమ్మిన రోజు ఏం చేస్తారు, ఖచ్చితంగా వెతుక్కుంటారు. నేను చేయాల్సింది ఈ పనా, నేను ఇంకా ఏదైనా వేరేది ఒకటి చేయాలా అనేది చూసి దాని వైపు ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి. ఈరోజు ఇంటర్నెట్ అనేది అందరికీ ఉంది, ఎప్పటి నుండో ఉంది, బోల్డ్ అంత కాంటెంట్ యాక్సెస్లో ఉంది, ఈరోజు ఇంటెలిజెన్స్ కూడా యాక్సెస్లో ఉంది. సో వాళ్ళు దేని మీద ఆలోచన పెడతారు, నేను దీన్ని యూటిలైజ్ చేసుకొని నేను అద్భుతం ఎట్లా అవ్వచ్చు అనే దాని మీద ఆలోచన పెడతారు. వర్సెస్ ఈరోజు ఎప్పుడైతే మనం ఒక లేబుల్ చేసేసామో, ఈరోజు ఎవడన్నా వచ్చేసి పిల్లలు వాళ్ళు కనుక లెట్స్ సే 11th or 12th సరిగా మార్క్స్ రాలేదనుకోండి, వాళ్ళు వచ్చేసి నేను ఒక ఆంటర్ప్రెన్యూర్ అవుతాను అని అంటే దట్ నీ మార్కులు చూసుకున్నావు ఎప్పుడైనా, నువ్వేంది ఆంటర్ప్రెన్యూర్ అయ్యేదేంది, ముందు మూసుకొని ఆ చదువులు చూసుకో అని అంటారు. ఇప్పుడు ఒక కాంటెంట్ క్రియేటర్ అవుతా అన్నాను అనుకో, నీకు అసలు పనా పాట, మేము డబ్బులు పెడుతుంటే నీకు అర్థం కావట్లేదు, నువ్వు మంచి కూర్చోబెట్టి నీకు లక్షలు కట్టి ఇది చేయిస్తుంటే నువ్వు వచ్చేసి కాంటెంట్ క్రియేటర్ అవుతా ఏంటి అంటే అని అంటారు. అసలు నువ్వు అది అయ్యేదా చచ్చేదా, లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అని. ఇంకా అంటే ఏంటంటే వాళ్ళని ఇంకా ఒక నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్, వాళ్ళు ఏదన్నా ఒకటి ఎంతో కొంతమంది ఉంటారు స్టిల్ వాళ్ళని వాళ్ళు నమ్మే వాళ్ళని కూడా ఓహో నేను ఇంకా దేనికి పనికిరాను అని ఆ కాన్ఫిడెన్స్ హోప్ అనేది ఏదైతే లూజ్ అవుతున్నారో అది అన్నిటికంటే చాలా పెద్దది. అంటే చాలా మంది యంగ్స్టర్స్ జనరల్గా, అంటే ఒక యంగ్స్టర్స్ అంటే ఒక ఒపీనియన్ ఏంటి, వీళ్ళు బోల్డ్ అంత ఎనర్జీతో ఉంటారు, బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు, అంటే సాధించలేము అని అనుకునే వాటిని కూడా మేము సాధించగలము అని అనుకుంటారు అనేది ఒకటి ఇంప్రెషన్ ఉంటుంది, రైట్. కానీ ఈరోజు చూస్తే నువ్వు సాధించగలవురా అని చెప్పినా కానీ లేదు నేను సాధించలేను అంటే ఎలా తయారైపోయారంటే అంత పెద్దది మన వల్ల ఏమవుతుంది. ఎలాన్ మస్క్ని అందరూ చూసి అబ్బా గొప్ప అనుకుంటాం, కానీ నువ్వు కూడా ఒక ఎలాన్ మస్క్ అవుదాం అనుకుంటున్నావా అంటే
మనకి ఏడవుతుంది అని అంటారు. సో వాళ్ళకి ఎవరికి కూడా ఈరోజు ఏంటి అంటే నేను సాధించగలను అనే నమ్మకమే లేదు. అది నా దృష్టిలో ఏంటి అంటే పేరెంట్స్ అంటామా, యాజ్ ఎ సొసైటీ అంటామా, అందరం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. అంటే మనం ఈరోజు యంగ్స్టర్స్ని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నామా, వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నామా, వాళ్ళ పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామా, లేదంటే వాళ్ళని కంటిన్యూస్గా ఆ ఎగ్జామ్ని బట్టో, ఈ ఎగ్జామ్ని బట్టో, ఇంకొక ఎగ్జామ్ని బట్టో, ఆ వచ్చిన మార్కుల్ని బట్టి నువ్వు దేనికి పనికిరావు అని ఏది ఎక్కువసేపు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఐఐటీఏ తీసుకుంటే 15 లక్షల మంది రాస్తారు, లేకపోతే 20 లక్షల మంది రాస్తారు. ఎంత అద్భుతంగా చదివినా కానీ అక్కడ ఉండే సీట్లు 20,000, రైట్? సో నేను కింద మీద పడి తపస్సు చేసినా, ఏది చేసినా సరే 20,000కి మించి అక్కడ సీట్లే లేవు కాబట్టి రావు. సో అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ అనా? కాదు, రైట్? సో అది గినక ఒకవేళ పేరెంట్స్ గినక అర్థం చేసుకొని వాళ్ళని గినక అంటే సరే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ అవుదామని అనుకున్నారనుకో, ఓకే ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు, దాని గురించి ప్రాపర్గా ఆలోచించుకున్నావు, దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడావా, అసలుకి ఎలా ఉంటుంది అని రైట్ వేలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక రైట్ డైరెక్షన్లో గినక క్వశ్చన్స్ అడిగారు అనుకో, మేబీ కొంచెం టైం అయిన తర్వాత వాళ్ళే రియలైజ్ అవ్వచ్చేమో. లేదా బిజినెస్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు, దీని నుండి ఏం చూస్తున్నావు, నీ స్కిల్స్ అక్కడ దానికి సరిపోని ఉన్నాయనుకుంటున్నావా, లేకపోతే దాన్ని కష్టపడి నేర్చుకుందాం అనుకుంటున్నావు. సో అలా ఎంకరేజ్ చేస్తూ ఒక రైట్ క్వశ్చన్స్ని కనుక అడుగుతూ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఏంటి అంటే ఓకే ఇక్కడ మా ఫాదర్ ఆర్ మదర్ దీన్ని డిస్కరేజ్ చేయట్లేదు, నన్ను ఎంకరేజే చేస్తున్నారు, నన్ను ఎవాల్యుయేట్ చేసుకోమంటున్నారు అని. సో వాళ్ళకి కూడా ఏంటి అంటే ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. లేకపోతే ఎప్పుడైతే పడితే అప్పుడు డిస్కరేజ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరితో చెప్పుకుంటారు? వాళ్ళంతా కూడా ఒక ఫేక్ సర్కిల్ని క్రియేట్ చేసుకుంటారు. సో అక్కడ వాళ్ళకి ఏమి సంబంధం లేదు, వాళ్ళ లైఫ్ దాని మీద డిపెండ్ అవ్వదు, ఏది అవ్వదు. ఎవరైతే పొగుడతారో వాళ్ళ చుట్టూ ఇంకా వాళ్ళని ఒక గుంపు క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అంటే అంటారు కదా, ఆర్ వి మ్యానుఫ్యాక్చరింగ్ టాపర్స్ ఆర్ థింకర్స్ అని. అట్లే ఉంది. అంటే నంబర్స్ కావాలి. కొంతమంది చూసి కొన్నిసార్లు భయం వేస్తుంది మీరు అన్నట్టు, బికాస్ ఇంట్లో దొరకట్లేదు కాబట్టి బయట ఎత్తుకుంటారు ఆ కాన్ఫిడెన్స్ నో లేకపోతే ఆ సపోర్ట్ నో. ఒక ట్రెండ్ ఉంది కదా, బర్త్డేస్ వస్తే వచ్చి సాల్వాలు కప్తారు చిన్న చిన్న పిల్లలకి. ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళందరూ కలిసి రాత్రిపూట వచ్చి బండి మీద కేక్ కట్ చేయించుకొని సాల్వాలు కప్తారు, వెనకాల పెద్ద బ్యానర్ వేస్తారు. అదేందో అసలు. కొంతమంది అయితే మా కజిన్సే వాడు స్టోరీ పెట్టుకుంటాడు అనమాట, వాడి గురించి ఇంకో స్టోరీ పెడతాడు, 44 days more to go అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటే. నెలన్నర ముందు నుంచి వీనికి హ్యాపీ బర్త్డే ఎప్పుడైందో నాకు అర్థమవుతలేదు. అంటే వాడికి ఇంకా వేరే పనే లేదు ఇట్లాంటి వాటి మీద. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎటు వెళ్తుందిరా బాబు అని. బట్ యాజ్ యూ టోల్డ్, అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దర్ ఫ్రెండ్ సర్కిల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ పేరెంటింగ్ ఆల్సో. ఏమో ఇంట్లో అది దొరుకుతలేదని బయటకు వచ్చి అట్లా బిహేవ్ చేస్తున్నారేమో. అంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మారనుకో, అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, నేను ఇది చేయాలా వర్సెస్ ఇంకొకటి ఏదైనా చేయాలా అనే దానిలో వాడు చాయిస్ వేరే చూస్ చేసుకుంటాడు. వాళ్ళకి నమ్మకం లేదు ఈరోజు వాళ్ళ మీద. అది అన్నిటికంటే పెద్ద సొసైటీకి ఉన్న ఒక డేంజర్. సో మేబీ అందరం కలిపి చేయాల్సింది ఏంటంటే మోర్ అండ్ మోర్ యంగ్ స్టూడెంట్స్లో కానీ వాళ్ళందరిలో హౌ కెన్ వి ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్, వాళ్ళకి ఎలా రోల్ మోడల్స్ని పాజిటివ్ డైరెక్షన్లో చూపిస్తాము అనేది చేసినట్టయితే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బెటర్ ప్లేస్. హోప్ఫుల్లీ. ఇప్పుడు కొద్దిసేపు మీ బిజినెస్ గురించి మాట్లాడదాం. షూర్. సో నా ఫేవరెట్ టాపిక్ అనమాట స్టార్ట్అప్స్ అయినా దందటి నడిపిస్తారు, ఇంకా పైసలు ఎంత తిరుగుతున్నాయి మాట్లాడదాం. షూర్. అంటే ఒక 1.5 year అయిందా మీకు ఫండింగ్ వచ్చి? క్లోజ్ టు 2 years అవుతుంది వంశీ. అంటే లాస్ట్ ఫండ్ రైజ్ సిరీస్ ఏ జరిగి 2022 అరౌండ్ 23లో అరౌండ్ ఏప్రిల్ ఆ టైంలో జరిగింది. సిరీస్ 250 కోట్ల 275 crores. అవ్వా, వినడం చాలా బాగుంది. వాల్యుయేషన్ ఎంత ఉండే 250? సో అప్పుడు వచ్చేసి పోస్ట్ మనీ వాల్యుయేషన్ వచ్చేసి 2000 crores ఉంది. ఓకే, ఆఫ్టర్ గెటింగ్ దట్ 275. ఆఫ్టర్ గెటింగ్ దట్ 275. కొంచెం క్యూరియస్ క్వశ్చన్ అడుగుతా. షూర్. 275 సింగిల్ స్ట్రెచ్లో తీసుకున్నారా లేకపోతే విడతల వారికి తీసుకున్నారా? సో అగైన్ నేను విన్నది ఏంటి అంటే టిపికల్గా కొన్నిసార్లు ఫండ్ రౌండ్ జరిగినప్పుడు కొన్ని ఏమో మైల్ స్టోన్ బేస్డ్ ఉంటాయి. అంటే ఇప్పుడు సర్టెన్ రెవెన్యూస్ హిట్ అయితే వాళ్ళకి ఏంటి అంటే ఈ ఫండ్ వస్తుంది అని. ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉన్నాయి అనుకోండి ఇవ్వాల్సింది, మీరు ఇంత రెవెన్యూ చేయండి ఫస్ట్ 25 crores ఇస్తారు, అట్లా ఉంటది అనేది ఒకటి విన్నాను. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వేవ్ కేసులో వచ్చేసేటప్పటికి మాత్రం అట్లా కాదు. సో వెన్ ఎవర్ మేము ఫండ్ రైజ్ ఎప్పుడైతే అనౌన్స్ చేసామో పబ్లిక్లోకి, సో అది చేసే రోజు మా బ్యాంక్ అకౌంట్లో ఆ 275 crores అనేది మా అకౌంట్లోకి వచ్చేసాయి. మంచి ఇన్వెస్టర్ 275 కోట్లు ఒకటే చేసిందా? అంతా ఒకేసారి చేశారు. సో అగైన్ యాజ్ మచ్ యాజ్ నువ్వు ఎంత హ్యాపీగా అబ్బా 275 crores అని అన్నావో చూసినప్పుడు ఓకే, ఇప్పుడు ఎవరు కూడా ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టినప్పుడు 275 crores నువ్వు ఖర్చు పెట్టుకోని ఇవ్వరు కదా. సో ఇట్ కమ్స్ విత్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. పాయింట్ అదే. సో
చూసినప్పుడు ఏంటంటే ఓకే ఇప్పుడు నేను ఆ 275 కోట్లని నేను రెస్పాన్సిబుల్గా ఖర్చు పెట్టి ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి అనే ఒక బాధ్యత, ద బరువు ఆఫ్ బాధ్యత అనేది చాలా పెద్దది. అండ్ మేము కూడా చాలామంది ఏంటి అంటే ఇట్లా ఫండ్ రైజర్ 275 crores ఇట్లా వచ్చాయి, అది కూడా సిరీసే, అంటే చాలా పెద్ద న్యూస్ కదా. ఎస్ ఎస్ హైదరాబాద్లో అయితే చాలా ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎకో సిస్టంలో చూస్తే అంటే సిరీసే $33 million అనేది చాలా పెద్ద అమౌంట్. అంటే ఎట్టెక్లో ఇట్ సెల్ఫే చూసినట్టయితే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిరీసే కూడా. సో న్యాచురల్గా ఏంటి అంటే జనాలు అందరికీ ఎలా ఉంటుంది అంటే అరే వీడికి 275 కోట్లు అకౌంట్లోకి వచ్చేసాయి, సో ఇంకా ఇంకేముంది ఇంకా రాత్రి అనుకుంటారు. కానీ అక్కడ ఇచ్చింది నాకు కాదు, నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు, అది కంపెనీ అకౌంట్కి. అండ్ ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్, అంటే రెస్పాన్సిబుల్ యూసేజ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని దేనికి స్పెండ్ చేస్తాము, దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తాము, దాంతో ఎట్లాంటిది తీసుకొస్తాము అనేది. సో నేను చాలా మందికి అదే పట్టింది. అంటే ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఎట్లా ఉంటుంది, అరే వీడికి ఏంటి 275 కోట్లు డబ్బులు వచ్చేసాయి అని, ఇంకా పార్టీ అని ఇదని అని అంటారు. అరే బాబు నా అకౌంట్లోకి కాదురా వచ్చింది, అది కంపెనీలోకి వచ్చినవి, అది నేను నాకు సంపాదన ఏదో నా అకౌంట్లోకి ఇచ్చేసి నీకు ఖర్చు పెట్టుకొని నాకు ఎవరు ఇవ్వట్లేదు అవి. సో దీన్ని యూటిలైజ్ చేసేసి కంపెనీని గ్రో చేయి, ఓవరాల్గా ఇంపాక్ట్ని గ్రో చేయి అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఓ అవునా నీకు కాదా అని అన్నారు. అండ్ కొంతమంది ఏమో అంటే ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫండ్ రైజ్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక చారిటీ యాక్టివిటీ లాగా ఉంటుంది. అంటే టిపికల్గా ఫండ్ రైజ్ అంటే వాళ్ళకి ఏంటి అంటే ఓకే అంటే ఇప్పుడు డొనేషన్ తీసుకున్నారేమో అన్నట్టు, అంటే మీకు 275 కోట్లు ఎందుకు డొనేట్ చేశారు అంటే మీరు కమర్షియల్ ఇది కదా సారీ. సో అట్లా కూడా డొనేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా, అట్లయితే మాకు బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి మాకు డొనేట్ చేస్తారంటే అదేదో ఫ్రీగా ఒక మనీ ఇచ్చేసి అని అనుకున్నారు. ఓహో ఇట్లా కూడా అనుకుంటారా అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నిజంగా అసలు అంటే మీరు ఎట్లా ఏమైనా డైల్యూట్ చేసుకున్నారా లేకపోతే కొత్త షూస్ ఇచ్చారా? షూర్. సో ఎప్పుడైనా సరే అంటే ఖచ్చితంగా ఎవరైనా ఒకళ్ళు ఇన్వెస్టర్స్ మనకి వచ్చారు అంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరి స్టేక్ కూడా ఖచ్చితంగా డైల్యూట్ అనేది అయితే అవుతుంది. ఆ డైల్యూట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే పర్సెంటేజ్ కాదు నేను అంటే షేర్స్ మీరేమైనా అమ్ముకున్నారా మీ పర్సెంటేజ్? లేదు. సో అగైన్ ఏంటంటే వంశీ ఇప్పుడు నెక్స్ట్ వేవ్ ఫౌండర్స్ కింద ఉన్నాం. సో నేను వచ్చేసి IIIT హైదరాబాద్లో చదివాను, తర్వాత అమెజాన్లో వర్క్ చేశాను, తర్వాత సైబర్ అనే ఒక కంపెనీకి CTO కింద ఉన్నాను. సో అగైన్ మా కో ఫౌండర్స్ IIT బాంబే అండ్ IIT ఖరగ్పూర్, ఇట్లా ఎవ్రీవన్ హ్యాడ్ బ్రైట్ కెరియర్స్ డౌన్ ద లైన్. సో ఎవరం కూడా ఒక షార్ట్ టర్మ్లో ఏదో డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఐ కుడ్ హ్యావ్ గాన్ టు US. ఈరోజు మీకు తెలుసు అంటే ఇప్పుడు ఒక ఓపెన్ AI లాంటి కంపెనీలలో వాళ్ళు ఒక $1 million, $2 million, $3 million ఒక ఎంప్లాయీకి ఇస్తున్నారు. అంటే టిపికల్గా అంటే కొన్ని కోట్ల డబ్బులు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. సో అక్కడ ఆపర్చునిటీ టు అంటే డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే రైట్ఫుల్గా అంటే ఒక వాల్యూ క్రియేట్ చేస్తే సంపాదించుకోవాలి అంటే దానికి హండ్రెడ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. గివెన్ నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, నా స్కిల్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటితోటి కూడా అంటే ఒక షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా డబ్బులు సంపాదించాలి అంటే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వేస్. అండ్ అది చాలా రిలాక్స్డ్, అంటే నాకు ప్రెషర్ ఉండదు కదా. ఈ రోజు ఇప్పుడు ఒక 2000 ఎంప్లాయీస్ ఒక బాధ్యత నా మీద ఉంది, రైట్? సో ప్రతి ఒక్కటి ఆలోచించాలి. సో అక్కడ ఉద్దేశం ఏంటంటే వంశీ, సో వెన్ ఓవరాల్గా ఒక లాంగ్ టర్మ్లో ఈరోజు ఎట్లా అయితే ఒక ఎండ్యూరింగ్ కంపెనీస్ అని అంటాం చూసారా, ఇప్పుడు లెట్స్ సే ఒక టాటా కంపెనీ ఉందనుకోండి, కొన్ని డికేడ్స్ నుండి టుగెదర్ ఉంది, రైట్? సో అట్లా నిలిచిపోయే ఒక కంపెనీ క్రియేట్ చేయాలి అన్నది ఒక ఉద్దేశం అనమాట. సో దానిలో భాగంగా అగైన్ ఇప్పుడు ఇమీడియట్గా డబ్బులు తీసుకోవడము అనేది మీనింగ్లెస్. ఎందుకంటే వాట్ ఎవర్ కంఫర్ట్ అనేది ఒక పాయింట్ తర్వాత అందరికీ ఒక బేసిక్ లెవెల్ కంఫర్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మన గోల్ అంతా కూడా ఏదో సాధించాలి అనేది ఉంటుంది. సో ఇమీడియట్గా ఇప్పుడు డబ్బులు వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామా? ఇప్పుడు నాకు నా కంపెనీ మీద నమ్మకం ఉంది. సో ఇంకా అక్కడికి మించిన ప్లేస్ ఎక్కడ ఉంటుంది పెట్టుకోవడానికి? అండ్ అంటే మీరు స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే మీరు ఇంత వాల్యుయేషన్ రావడానికి అంటే ఏం మ్యాజిక్ చేశారు అసలు? అంటే హౌ డిడ్ ఇట్ స్టార్ట్, వాట్ వాజ్ USP అసలు ఏంటి? నెక్స్ట్ వేవ్ ఒకటి NIIT ఒకటి, సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అసలు? నేను కూడా మ్యాజిక్ అయితే అయి ఉంటే బాగుంది అనుకుంటున్నా వంశీ. సో నువ్వు చెప్పావు కదా, సో అంటే ఒక 2 years లోనే ఇట్లా అయిపోయింది. సో అగైన్ ఇప్పుడు చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే రా టాక్స్ విత్ VK అంటే అబ్బా వంశీ భయ్య పని చాలా బాగుంది, ఏముంది వస్తాడు ఒక గెస్ట్ వస్తారు, వాళ్ళే కూర్చుంటారు, వాళ్ళే మాట్లాడుతుంటారు, ఈ భయ్య చేసేది ఏముంది, జస్ట్ అట్లా కూర్చుంటారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తాడు అని అనుకుంటారు. బ్రో గుడ్డు పెట్టే కొడుకు తెలుస్తుంది నొప్పి. సో అంటే జనాలకి ఎలా ఉంటుంది అంటే చాలా మందికి కనిపించేది ఏంటి, నువ్వు కనిపించి ఆ ఫ్రెండ్ వచ్చేసి కూర్చున్న 1 గంట సేపు వీడియో 2 గంటల సేపు వీడియో ఒకటి కనిపిస్తుంది. ఆ టైంలో కూడా మెజారిటీ ఆఫ్ ద టైం గెస్ట్ మాట్లాడతారు, నువ్వేమో ఒక 2 గంటల సేపు కూర్చొని ఉన్నావు అన్నదే కనిపిస్తుంది. మధ్యలో ఒక 5-6 క్వశ్చన్లు అడిగాడు, ఇదేదో బాగుందే మనము చేద్దాము అని అనుకుంటారు. కానీ దాని బిహైండ్ నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తావు,
ఎలా ఒక క్వాలిటీ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయాలి, ఎలాగో ఒకళ్ళకి ఎంపవర్ చేయాలి, ఎలాంటి గెస్ట్ని పిలవాలి, ఆ గెస్ట్ని పిలవడానికి కోసమని ఎంత వర్క్ చేస్తావు, ఇదంతా ఎవరికి కనబడదు, రైట్? సో అట్లా అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ వెనకాల సో ప్రతి సక్సెస్ వెనకాల ఏంటంటే బోల్డ్ అంత ఎఫర్ట్ ఉంటుంది, అది చాలా మందికి కనబడదు. అండ్ ఫర్ ఆల్ ఎందుకంటే తెలియాల్సిన అవసరం కూడా లేదు, రైట్? నీ ఉద్దేశం ఇక్కడ వచ్చేసి నీ కష్టాలు చెప్పుకోవడం కాదు, రైట్? సో జనాలకు ఒక వాల్యూ క్రియేట్ చేయడం, రైట్? సో అట్లా అగైన్ నెక్స్ట్ ది ఒకటి తీసుకున్నప్పటికీ కూడా సో ఒక 3 years ఆఫ్ స్పాన్లోనే ఇట్లా ఒక 2000 crores కంపెనీ కింద మారింది అంటే దాని వెనకాల బోల్డ్ అంత టీం ఉంది, బోల్డ్ అంత కంటిన్యూస్గా అంటే డే అండ్ నైట్స్ వర్క్ చేయడం. అంటే అసలుకి స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అండ్ మార్కెట్ చూస్తేనేమో బోల్డ్ అంత బ్రోకెన్ మార్కెట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఐఐటీకి వెళ్ళాలనుకోండి, ఐఐటీకి వెళ్ళాలంటే వెరీ క్లియర్గా ఉంది నీకు, అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఒక సిలబస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కంపెనీస్లోకి వెళ్ళాలంటే లేదు, 10,000 కంపెనీలు ఉంటే 10,000 రకాల సిలబస్లు, ఓకే స్టూడెంట్కి ఏం చదవాలో ఏంటో తెలీదు. సో అలా బోల్డ్ అని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా డే అండ్ నైట్ టీం అందరూ కలిసి కూడా కూర్చొని వర్క్ చేసి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ అనమాట. అంటే ఇంతకుముందు చెప్తూ ఉండే కదా ఒకటి ఏంటంటే ఇట్లా ఊబర్ డ్రైవర్ కూడా వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడం, ఎంప్లాయీ బ్యాక్ ఎండ్ డెవలపర్ హిస్ ఫ్రమ్ నెక్స్ట్ వేవ్. యా సి సో అట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈరోజు ఒక కెరీర్ అంటే చిన్న విషయం కాదు, అంటే వాళ్ళకి ఏంటి అంటే బోల్డ్ అంత రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. అంటే ఒక అన్ఎంప్లాయిడ్ నుండి ఒక ఎంప్లాయిడ్ స్టేటస్కి మారడం అనేది చాలా పెద్ద, దాన్ని చాలా మంది సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. సో ఏదైతే మేము ఆ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఒక షార్ట్ టైంలో సాధించింది ఏంటంటే ఆ ఫండ్ రైజ్ కాదు, ఆ షార్ట్ టైంలో మేము సాధించింది ఏంటి అంటే థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని సాధించాం. సో ఆ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎప్పుడైతే సాధించామో సో అప్పుడు ఏంటి అంటే వీళ్ళందరూ ఎస్ ఇండియా లాంటి కంట్రీకి ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక మిలియన్స్లో జరగాలి. సో మిలియన్స్లో జరగాలి అంటే బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇన్ టెక్నాలజీ అంటారా, లేకపోతే కార్పొరేట్ రిలేషన్షిప్స్లో అంటారా, లేకపోతే కరికులంలో అంటారా. సో ఇలా బోల్డ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే మనం అనుకున్నది ఒకటి సాధించగలుగుతాము అని చెప్పేసి సో అప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చేసి ఆ డబ్బులు ఇచ్చింది ఏంటి అంటే అగైన్ నేను జల్సా చేసుకోవడానికో లేకపోతే ఎంప్లాయీస్ జల్సా చేసుకోవడానికో కాదు. సో అనుకున్న ఒక ఇంపాక్ట్ని చేయాలి అంటే ఎక్కడెక్కడ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో సో అక్కడ చేస్తే దీంతో ఒకటి మనం పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ సాధించగలుగుతాము అన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిందనమాట. సో టు పుట్ ఇట్ షార్ట్, మేము తక్కువ టైంలో చేసింది ఏంటి అంటే అతి తక్కువ టైంలోనే చాలా మంది జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాము. సో దానికోసం అని చెప్పేసి అది ఒక చిన్న వ్యాలిడేషన్ లాగా అనుకోవచ్చు. ఫండ్ రైజ్ ఈజ్ నథింగ్. అంటే నా దృష్టిలో ఏంటి అంటే డబ్బులు అనేవి ఈరోజు నువ్వు ఒక రైట్ థింగ్ చేస్తే డబ్బులు పెట్టడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. డబ్బులు అనేది క్వశ్చన్ కాదు, నువ్వు ఆ రైట్ వేలో ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలవా, రైట్ వేలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని చేయగలవా అని. అబ్సల్యూట్లీ. అండ్ మీరు ఫండ్ రైజింగ్కి వెళ్ళినప్పుడు ఈ రౌండ్ ఏదైతే రేజ్ చేశారు ఫస్ట్ రౌండ్ 275 crores అన్నప్పుడు అంటే ఎన్ని ఇయర్స్కి ఇచ్చారు, ఇది ఎన్ని ఇయర్స్కి ఎక్స్పెండ్, అంటే మీ ప్లాన్ ఏముండింది? సో అగైన్ వంశీ, సో ప్రతి ఫండ్ కూడా చూసుకున్నట్టయితే సో వాళ్ళు ఏంటి అంటే ఫండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి కంపెనీలో, ఇప్పుడు 275 crores గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ అనే వాళ్ళు పెట్టారనుకోండి. సో వాళ్ళకి రిటర్న్ కావాలి. ఆ రిటర్న్ ఏంటి అంటే మల్టిపుల్ ఫార్మ్స్లో చూస్తారనమాట. ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది పబ్లిక్ వెళ్ళింది అనుకోండి, లెట్స్ సే నెక్స్ట్ ఒక 3 to 5 years టైంలో పబ్లిక్ వెళ్ళింది అనుకోండి. సో ఆ టైంలో ఏంటి అంటే ఆ కంపెనీ వాల్యూ పెరిగినప్పుడు సో వాళ్ళ షేర్ ఉంది కాబట్టి దే విల్ గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ బ్యాక్. అది ఒక ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా దే కెన్ స్టే టు కంటిన్యూ, అంటే అక్కడ వాళ్ళకి డబ్బులు పెరుగుతున్నంత కాలం ఇదంతా అన్నప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకొక అప్రోచ్ ఏంటి అంటే లెట్స్ సే రేపు పొద్దున మాకంటే పెద్దవాళ్ళు లెట్స్ సే ఒక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎవరో ఒకళ్ళు వచ్చేసి నెక్స్ట్ వేవ్ కంపెనీని కొనుక్కోవచ్చు. సో కొనుక్కున్నప్పుడు కూడా ఏంటి అంటే దే విల్ గెట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిట్. సో టిపికల్గా ఏంటి అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ అనేది, లేదా రేపు పొద్దున ఇంకొక పెద్ద ఇన్వెస్టర్ రావచ్చు, వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ వేవ్లో లాస్ట్ రౌండ్ ఒక 33 million జరిగింది కదా. సో ఇంపాక్ట్ మనం ఏదైతే స్కేల్ చేస్తున్నామో అవన్నిటిని చూసేసి నేను ఒక $1 billion పెడతాను రావచ్చు. సో ఆ $1 billion పెడతా అని వచ్చినప్పుడు వీళ్ళు ఏంటి అంటే నేను ఓకే నాకు ఈ 33 పెట్టాను, నాకు ఒక 66 ఎంతో వస్తే నేను తీసేసుకొని నేను మిగిలింది ఏంటి అంటే ఇంకా ఉంచుకుంటాను అని అనుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ అనేది వచ్చేసేటప్పటికి ఒకటి IPO ద్వారా రావచ్చు,
లేకపోతే అక్విజిషన్ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకొక కొత్త ఇన్వెస్టర్ వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు డిస్కౌంట్కి ఇస్తుంటారు అనమాట. సో అట్లా కూడా వాళ్ళకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా ఉంటుంది అన్నమాట. నా పాయింట్ ఏమంటే ఈ 275 crores ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు మీరు అనేది నా క్వశ్చన్ ఉండింది. అంటే ఎన్ని ఇయర్స్ కి ఖర్చులా చూపించారు, ఎస్టిమేటెడ్ అజంప్షన్స్ అంటారు కదా వాటిని. ఓకే, సో నీకు ఇక్కడ ఒకటి పాయింట్ చెప్పాలంటే వంశీ, సో నెక్స్ట్ వేవ్ యాజ్ ఏ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఏంటి అంటే అన్లైక్ అంటే మీకు స్టార్టప్ ఈకో సిస్టంలో కానీ వీటన్నిటిలో చూసినట్టయితే ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు సంపాదించే దానికంటే ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇక్కడ నెక్స్ట్ వేవ్ కేసులో ఏంటంటే టచ్ వుడ్ ఏంటి అంటే కంటిన్యూస్గా మేము ఏదైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్స్ వీటన్నిటిని చేస్తూ ఉన్నామో సో దాంతో ఏంటి అంటే మాకు ఎక్స్టర్నల్ ఫండ్ రైజ్ చేస్తేనే కానీ కంపెనీ నడిచే సిచ్యువేషన్ లాంటిది లేదనమాట. సో మేము రేజ్ చేసింది అంతా కూడా ఏంటి అంటే టెక్నాలజీ R&D కోసం రేజ్ చేసాము. అండ్ మేము కంపెనీస్ తోటి ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు నెక్స్ట్ వేవ్ వచ్చేసి ఒక 3,000+ కంపెనీస్ తోటి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో మోర్ దెన్ 20,000+ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో ఓవర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏంటి అంటే 20,000 ఐటీ కంపెనీస్ మొత్తాన్ని కూడా ఒక ఆర్గనైజ్ చేయడం అనేది. సో మేబీ అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడము, ఈ కార్పొరేట్ కంపెనీస్ తోటి అక్కడ డీపెనింగ్ అంటే ఈ మార్కెట్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేయడానికి కోసం అని ఇన్వెస్ట్ చేయడము. సో ఈ మెయిన్ 2 areas కోసం అని చెప్పేసి ఆ క్యాపిటల్ని యూటిలైజ్ చేస్తాం అనమాట. హౌ డిడ్ దిస్ NIIT స్టార్ట్? సో NIIT వచ్చేటప్పటికి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అని. సో ఈరోజు మనకు అందరికీ తెలుసు, ఈరోజు ఏంటి అంటే ఒక మొబైల్ ఆన్లైన్ ప్రపంచంలో ఏంటంటే అతిపెద్ద థింగ్ ఏంటి అంటే టూ మెనీ డిస్ట్రాక్షన్స్. టూ మెనీ పాపం నువ్వు ఒక మంచి ఇంటెంట్ తోటి ఒక యూట్యూబ్ ఓపెన్ చేసావు, ఒక మంచి ఇంటెంట్ తోటి అరే నేను ఒక రా టాక్స్ విత్ వీకే చూద్దాము, ఈరోజు ఒక ఫౌండర్ని తీసుకొచ్చారు, ఒక మంచి ఇన్సైట్స్ వస్తాయని చెప్పేసి ఓపెన్ చేశాడు, పాపం పెట్టుకుంటాడు. ఈలోపు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే ఒక ఫ్రెండ్ అరే నేను PUBG గేమ్ స్టార్ట్ చేస్తున్నా వచ్చి జాయిన్ అవ్వు అని అంటాడు. సో ఒక మంచి ఇంటెంట్ తోటి వాడు మొదలు పెట్టినా కానీ వాడికి టూ మెనీ డిస్ట్రాక్షన్స్, రైట్? లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చెప్తారు, లేకపోతే ఫ్రెండ్స్ పక్కన ఏదో వస్తారు, లేకపోతే ఇంకొకటి ఏదో మూవీ రిలీజ్ అయిందంటాడు, OTTలో సిరీస్ ఉందంటాడు. సో ఇట్లా టూ మెనీ డిస్ట్రాక్షన్స్లో ఏమైపోతుంది అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఈరోజు MIT కంటెంట్ యాక్సెసిబుల్గా ఉంది, హార్వర్డ్ కంటెంట్ యాక్సెసిబుల్గా ఉంది, ఎప్పటి నుండో ఉంది, ఇంటెలిజెన్స్ యాక్సెసిబుల్గా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నా కానీ ఏమైపోతుందంటే ఒక స్టూడెంట్ అటెన్షన్ అనేది ఉంటుంది చూసావా. సో ఈరోజు అన్నిటికంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే స్టూడెంట్ అటెన్షన్. వెరీ ట్రూ. సో దీన్ని ఒక అటెన్షన్ని మనం రైట్ వేలో ఒక రైట్ డైరెక్షన్లో పెట్టాలి అని అనుకుంటే మాత్రం వైల్ డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది, కానీ ఓన్లీ డిజిటల్ టెక్నాలజీతో మాత్రమే మనం ఒక స్టూడెంట్ మైండ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలమా అంటే లేదు. దానికి ఒక ఎకోసిస్టమ్ ఉండాలి. ఆ ఎకోసిస్టమ్ ఉండాలి అంటే చుట్టూ వాళ్ళకి ట్రిగ్గర్స్ అని అంటాం అనమాట. అంటే నేను పక్కకు చూస్తే అరే వాడు ఒక ప్రొడక్టివ్ పని చేస్తున్నాడు, ఇంకో పక్కన చూస్తే ఇంకొకడు ఒక ప్రొడక్టివ్ పని చేస్తున్నాడు, నాకు ఇంకో పక్కన చూస్తే నాకు ఒక రోల్ మోడల్ ఆర్ ఒక ఇన్స్పిరేషన్ కనిపిస్తున్నారు. సో ఎట్లయితే మొబైల్లో వాడు కూర్చొని ట్రిగ్గర్స్ పంపిస్తూ ఉంటాడో సో మనం ఏం చేస్తాము అంటే ఒక ఆఫ్లైన్ ఎకోసిస్టంలో ఒక పక్కన మన పక్కన ఏంటి అంటే ఒకడు నేను ఏదో స్టార్టప్ బిల్డ్ చేస్తా అని చెప్పేసి దానికోసం ఒకటి ప్రయత్నిస్తుంటాడు, ఇంకొకడేమో నేను జెన్ఏఐ తోటి నేను ఇట్లాంటి ఒక అగ్రికల్చర్లో ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా అని వాళ్ళు చేస్తుంటారు. సో ఇలా ఒక ఆఫ్లైన్ ఎకోసిస్టమ్ తీసుకున్నప్పుడు వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ చేసేసి మంచి పాజిటివ్ ట్రిగ్గర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వేవ్ ఆన్లైన్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అనే దాన్ని ఒక ఆఫ్లైన్ ఎకోసిస్టంలోకి తీసుకొచ్చేసి అండ్ ఈ చుట్టూ కూడా ఒక ఫిజికల్గా వాళ్ళకి చుట్టూ చూస్తున్నప్పుడు కూడా ఒక రైట్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసినట్టయితే స్టూడెంట్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా ఈజీగా తీసుకొని రావచ్చు అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ NIIT ప్రోగ్రామ్ డిజైన్ చేసాము, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో ఇది ఒక 4 years కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనమాట. సో స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ లాంటిది. సో స్టూడెంట్స్ 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దే కెన్ చూస్ టు జాయిన్ NIIT ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు టెక్ కెరియర్స్. ఓకే, అంటే ఇది దీని ఏమంటారు రెసిడెన్షియల్ ఉంటుందా అంటే అక్కడ? సో దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ రెసిడెన్షియల్గా అయినా ఉండొచ్చు, లేకపోతే దే కెన్ చూస్ టు ఐ మీన్ అంటే మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 4:30 వరకు సో క్యాంపస్ రన్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ కాలేజ్ లాగే అనమాట. సో కంప్లీట్గా దే విల్ గెట్ ఏ బీటెక్ డిగ్రీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ఇట్ కూడా. సో వీళ్ళకి ఈ ఆఫ్లైన్ ఎకోసిస్టమ్ ఉన్నప్పుడు ఏంటి అంటే అగైన్ వీళ్ళకి ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక సక్సెస్ కోచ్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో ఈ సక్సెస్ కోచ్ ఏంటి అంటే వాళ్ళు ప్రైమరీగా అంతా కూడా ఒక స్టూడెంట్ బిహేవియర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసమే చూస్తారనమాట. మనం ట్రెడిషనల్గా చూసేది ఏంటి,
కాలేజ్ అంటే క్లాస్కి ఫోన్స్ తీసుకురాకూడదు, క్లాస్కి ల్యాప్టాప్లు తీసుకురాకూడదు అంటారు. మరి చదివేదేమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే, వాడేమో 4 ఏళ్ల పాటు అంట కూర్చొని బుక్లో కూర్చొని రాస్తాడంట. నాకు ఆ లాజిక్ ఏంటో ఇప్పటికి కూడా అర్థం కాలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే జనాల మైండ్ సెట్ అంతా కూడా ఏంటి అంటే వీడిని ఎంత కట్టిపడేస్తే వీడు అంత ఫోకస్డ్గా చూస్తాడనేది. గుర్రమా మనిషి వాడు, అంటే ఏదో ఇట్లా గుర్రానికి ఇట్లా కళ్ళకి మూసేస్తే అది ఓన్లీ ముందుకే చూస్తుంది అన్నట్టుగా. సో మొత్తం అంతా కూడా అదంతా ఒక ఏజ్ ఓల్డ్ మైండ్ సెట్. ఏంటి అంటే ఒక మోర్ రిస్ట్రిక్షన్స్ అన్ని పెడితే వాడు దారిలో ఉంటాడు అని. ఈ రోజున్న ప్రపంచంలో స్టూడెంట్ బ్యాగ్లో పెట్టుకొస్తాడు, షూలో కింద పెట్టుకొని వస్తాడు. సో మేము అక్కడ తీసుకుని చేయాలనుకుంటే ఎలా అయినా చేస్తాడు. 100 రకాల వాళ్ళకున్న తెలివితేటలు మనకి అసలుకి పనికి కూడా రావు. సో మేము అక్కడ చూస్ చేసుకున్న అప్రోచ్ ఏంటి అంటే ఈ సక్సెస్ కోచెస్ అనే వాళ్ళని, అంటే మనం ఒక రైట్ మైండ్ సెట్ని కనుక వాళ్ళకి బిల్డ్ చేసి నర్చర్ చేసినట్టు అయితే స్టూడెంటే ఆటోమేటిక్గా దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. సో అలాగే మేము ఏం బిలీవ్ చేస్తాము అంటే స్టూడెంట్లో ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తే వాడే ఆటోమేటిక్గా చదువుకుంటాడు, వాడే ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు, వాడే మమ్మల్ని వచ్చేసి అడుగుతాడు ఏమని, నాకు ఇది నేర్పించండి, నాకు అది తీసుకురండి, ఆ మెంటర్ని తీసుకురండి, ఈ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ తీసుకురండి, ఈ ఆంటర్ప్రినర్ని తీసుకురండి, ఈ కంటెంట్ క్రియేటర్ని తీసుకురండి, మమ్మల్ని డిమాండ్ చేస్తాడు. అది కదా రైట్ ప్లేస్. ఎప్పుడైతే స్టూడెంటే నాకు ఇది నేర్చుకోవాలని ఉంది, అది చేయాలని ఉంది అనే ఒక డిమాండ్ చేసే సిచ్యుయేషన్కి తీసుకెళ్ళామంటే అది నా దృష్టిలో ఒక రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ పెడితే రాదు, ఒక ఎంపవర్మెంట్ తోటి వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే మేము ఆగస్ట్ 2024లో స్టార్ట్ చేసాం, రైట్. సో ఇప్పటికి ఇంకా ఒక 1 year కూడా కాలేదు. ఓకే, ఒక 1000 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో ఈ 1000 స్టూడెంట్స్ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఎవ్వరు కూడా ఐఐటియన్స్ కాదు, ఎన్ఐటియన్స్ కాదు, బిట్స్ వాళ్ళు కాదు, రైట్. సో వీళ్ళలో ఈ 1000 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఎంతమందికి ఇంటర్న్షిప్ వచ్చి ఉంటుందని గెస్ చేయి. 1000 members ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ కూడా ఉంటుందా? గుడ్ క్వశ్చన్. అసలు జనరల్గా ఈవెన్ ఐఐటీస్లో తీసుకున్నా సరే ఒక సెకండ్ ఇయర్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఇప్పుడు మన ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఆల్రెడీ ఎంతమందికి ఇంటర్న్షిప్ వచ్చి ఉంటుంది? ఒక 20-25% వచ్చి ఉంటుందా? ఓకే, ఒక 300 స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంటర్న్షిప్ వచ్చింది. 30%. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ నేను చెప్పేది ఇంకా ఆగస్ట్ రాలేదు, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్న్షిప్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఎంత కట్టాలి అంటారు. భయ్యా, ఇంటర్న్షిప్ అంటే మీరు కట్టడం కాదు, కంపెనీస్ మీకు ఇస్తాయి అని చెప్తే ఓహో కంపెనీస్ మాకు ఇస్తాయా అనే మైండ్ సెట్. ఇప్పుడు బీటెక్లో ఎలా ఉంది, జనాలు 3rd ఇయర్కి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ అంటే అమీర్పేటకి పోయి ఒక 6000 గడితో ప్రాజెక్ట్ ఇస్తాడు అనేదే ఇంటర్న్షిప్. వాళ్ళ మైండ్ సెట్ అంతా అలా అక్కడే ఉంది. వర్సెస్ ఈరోజు ఇక్కడ వీళ్ళు స్కిల్స్ బిల్డ్ చేసుకొని, రైట్, స్కిల్స్ బిల్డ్ చేసుకొని కంపెనీస్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి వీళ్ళు రేపు పొద్దున మా కంపెనీకి వచ్చి వాల్యూ యాడ్ చేస్తారని నమ్మి వీళ్ళకి స్టైపెండ్ కూడా ఇస్తున్నారు, రైట్. సో అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది? మేము కర్రలు పట్టుకొని కూర్చుంటే వస్తుందా? రాదు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఒక రైట్ ఎకోసిస్టమ్, రైట్ రోల్ మోడల్స్, వాళ్ళని ట్రస్ట్ చేసి ఎస్ మీరు సాధించగలరు అని వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక పాత్ని చూపించి, సో ఇవన్నీ జరగాలి అంటే ఒక సక్సెస్ కోచ్ అనే వాళ్ళు ఎప్పుడైతే ఒక స్టూడెంట్ని కంటిన్యూస్గా నర్చర్ చేస్తూ ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఒక ఫ్రెండ్లీ వేలో ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి అనిపిస్తుంది అరే వీళ్ళు నా కోసం ఇంత కష్టపడుతున్నారు, నేను కూడా ఒకసారి ఒక అటెంప్ట్ చేద్దాము అని మెల్లమెల్లగా. సో వాడికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు, అట్లా ముందుకెళ్తూ ఉంటుంది. సో అది ఒకటి మేము తీసుకొచ్చిన ఒక కాన్సెప్ట్ అనమాట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను వంశీ. సో మేము ఆన్లైన్లో వచ్చేసేటప్పటికి ప్రోగ్రామింగ్ని తెలుగులో టీచ్ చేసాం. ఇది బ్యాక్ ఇన్ 2020. సో మేము మొదలు పెట్టినప్పుడు అందరు కూడా ఏమన్నారంటే అసలుకి ఐటీ ఫీల్డ్ అంటేనే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగులో నేర్పిస్తే ఎవడైనా సరే వాడు ఐటీలో సెలెక్ట్ అవుతాడా అని అన్నారు, రైట్. సో అక్కడ మా ఇన్సైట్ ఏంటంటే ఈరోజు చైనా ఉంది, చైనాలో ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకుంటారు? వాళ్ళ లాంగ్వేజ్ మ్యాండ్రిన్లో నేర్చుకుంటారు. రష్యా ఉంది, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ ప్రోగ్రామర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఏ లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నారు? అగైన్ రష్యన్లో నేర్చుకుంటారు. ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, వరల్డ్లోనే టాప్ ఏఐ సైంటిస్టులు అందరూ అక్కడ నుండి వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఏ లాంగ్వేజ్లో నేర్చుకుంటారు? ఫ్రెంచ్లో నేర్చుకుంటారు. జర్మనీ, అక్కడ కూడా వరల్డ్ క్లాస్ టాలెంట్ ఉంది, వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? లాటమ్ మార్కెట్ ఉంది, అక్కడ ఎలా నేర్చుకుంటారు? స్పానిష్లో నేర్చుకుంటారు, రైట్. సో వాళ్ళందరూ, నేను అమెజాన్లో వర్క్ చేసేటప్పుడు నేను జపనీస్ పీపుల్తో వర్క్ చేశా, జర్మన్ పీపుల్తో వర్క్ చేశా. అంటే మనం ఇంగ్లీష్ రాదు అని అనుకుంటాం చూసారా? సో అలాంటి వాళ్ళకంటే కూడా అధ్వానంగా ఉంటుంది వాళ్ళ ఇంగ్లీష్. వాళ్ళకి మెయిల్ రాయడం సరిగా రాదు, కమ్యూనికేట్ ఇంగ్లీష్లో చేయడం సరిగా రాదు. బట్ దే ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఇన్ దర్ పొజిషన్స్ అనమాట. ఎందుకు? వాళ్ళకి
వాళ్ళకి ఆ శాలరీ ఇస్తున్నది వాళ్ళు ఇంగ్లీష్ ఎంత వచ్చు అని కాదు, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఎంత ఉంది, వాళ్ళ టెక్నికల్ స్కిల్ ఎంత ఉంది, వాళ్ళ డొమైన్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, వాళ్ళ ఎబిలిటీ టు లెర్న్ అనేది ఎలా ఉంది. సో ఇలాంటి వాటిని చూసి ఇచ్చారు తప్పితే కమ్యూనికేషన్ అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే హ్యాపీ డేస్ చూసి చాలా మంది చెడిపోయారు. ఏమనుకుంటారంటే నేను ఇంగ్లీష్లో ఓ పోయం బట్టి కొడతాను, ఆ పోయంని నేను అనర్గళంగా మాట్లాడితే నాకు జాబ్ వస్తుంది అని అనుకుంటారు. రైట్. సో ఇంగ్లీష్ అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఎంతసేపటికి ఒక 4-5 లైన్లు ఇంగ్లీష్లో బట్టి కొట్టి వాటిని రిప్రొడ్యూస్ చేయడం అనుకుంటారు. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వరల్డ్లో టాప్ క్లాస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో నేర్చుకొని వెన్ దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ద లైఫ్, మనం ఎందుకని చెప్పేసి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కింద క్రియేట్ చేస్తున్నాము అని మేమేం చేసామంటే వీళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ అన్నిటినీ కూడా వీళ్ళకి తెలుగులో టీచ్ చేస్తాము. సైమల్టేనియస్గా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా బిల్డ్ చేసుకోవడానికి అన్బండిల్ చేసామన్నమాట. ఇన్ని రోజులు లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కింద అయిన దాన్ని ఆ బ్యారియర్ని తీసేసి లాంగ్వేజ్ అప్ స్కిల్లింగ్ అనేది ఒకటి సైమల్టేనియస్గా, అలాగే టెక్నికల్ స్కిల్స్ అనేవి సపరేట్గా. అండ్ గుడ్ పార్ట్ ఏంటి అంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చెప్తుంది రైట్. సో లోకల్ లాంగ్వేజ్లో నేర్పించడం అనేది బెటర్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే కంపెనీస్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళు దేని బేసిస్ మీద ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ ప్రాసెస్లో తీసుకొని వాళ్ళని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఆన్సర్ చేయగలిగి అవన్నీ జరుగుతున్నాయో అసలు ఆ క్వశ్చనే రాలేదు. నువ్వు తెలుగులో నేర్చుకున్నావా ఇంగ్లీష్లో నేర్చుకున్నావా అనే క్వశ్చనే లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఏబుల్ టు డెలివర్ వాల్యూ. రైట్. సో ఇట్లా ఇదొక మ్యాజిక్. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒక పెద్ద ఫ్లా ఏంటంటే జనాలందరూ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్కి స్కిల్కి మధ్యలో డిఫరెన్స్ అర్థం కాదనమాట. రైట్. సో ఏదైనా ఒక స్కిల్ బిల్డ్ చేయడంలో దానిలో ఏముంటుంది, ఒక 10 or 15% ఒక థియరీ ఉంటుంది, 80 or 85% అంతా కూడా ప్రాక్టీస్. వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏముంది, మనం ఒక కూర్చొని 10 గంటల సేపు వీడియో చూసి ఏమీ ఎక్కం కదా, కాసేపు ఎట్లాగో ఎవరో చెప్తారు ఈ 2 పట్టుకో ఇలా ఎక్కువ బ్యాలెన్స్ చేసుకో అంటాం, కింద పడతాం 10 సార్లు. కింద పడ్డ ప్రతిసారి మనకేంటంటే కొంచెం కొంచెం మన బాడీకి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, దాంతో బ్యాలెన్స్ నేర్చుకుంటాం, తర్వాత తొక్కేస్తాం. రైట్. సో ప్రోగ్రామింగ్లో కూడా ఏంటి అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక ఎకో సిస్టమ్ ఉండాలి, ఒక ప్రాక్టీస్ అంటే ఫెయిల్ సేఫ్ ఎన్వైరన్మెంట్. అంటే ఎట్లయితే మనం ఒక ఫస్ట్కి వెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్లో నేర్చుకుంటాము, ఒక కోచ్ ఉంటాడు, వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, అంతేగాని సముద్రంలో తీసి పడేరు కదా మనల్ని. రైట్. సో అట్లాగే వీళ్ళకి ఒక ఫెయిల్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అంటాం అనమాట. అంటే వీళ్ళు ఏంటి అంటే ఒక స్ట్రక్చర్డ్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి ఆ 85% ఆఫ్ ద ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దానిలో వీళ్ళకి ప్రతిసారి ఒక ప్రాక్టీస్ చేసినప్పుడల్లా ఒక ఫీడ్బ్యాక్ అనేది కావాలి. అంటే ఎక్కడ రైట్గా చేస్తున్నావు, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, అండ్ దానికి ఒక స్పెసిఫిక్ యాక్షన్ ఐటమ్ ఉండాలి. ఓకే మళ్ళీ కోర్స్ కరెక్ట్ చేస్తాడు, మళ్ళీ అట్లా నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఎన్ని ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళు అంత మోర్ స్కిల్ఫుల్గా అవుతారు. ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు నువ్వు ఇప్పటికి ఇది ఎన్నో పాడ్కాస్ట్ 88 రైట్. సో నువ్వు Day 1 పాడ్కాస్ట్ చేసినప్పటికీ ఈరోజు 80 పాడ్కాస్ట్లకి ఎంత ఇంప్రూవ్ అయ్యి ఉంటావు. రైట్. ఎంతో గ్రో అయ్యి ఉంటావు, అంతేనా. సో ఇదంతా ఏంటి అంటే నువ్వు బోల్డ్ అంత ప్రాక్టీస్ ఈచ్ టైం జరిగిన కొద్దీ, ఈచ్ ఇది రిలీజ్ అయిన కొద్దీ బోల్డ్ అంత ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. వాటన్నిటిని బట్టి నువ్వు ఎవాల్వ్ అవుతూ ఉన్నావు. మరి ఇప్పుడు నేను ముందు 87 నువ్వు ఫెయిల్యూర్ అనాలా, ఎందుకంటే అవన్నీ మరి few millions రాలేదేమో, అంతేనా. సో ఇక్కడ ఫెయిలా కాదా అనేది కాదు, ఈచ్ టైం ఇంప్రూవ్ అవుతున్నారా అవ్వట్లేదా, ఈచ్ టైం ఆ ఫీడ్బ్యాక్ వస్తుందా రావట్లేదా, ఆ ఫీడ్బ్యాక్ తోటి నువ్వు యాక్షన్ ఐటమ్ తీసుకొని ముందుకెళ్తున్నావా లేదా. సో ఆ ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే స్కూళ్ళల్లో కాలేజ్లో ఏంటి ఎంతసేపటికి బట్టి కొట్టేసి ఆన్సర్లు రాయడం, మార్కులు తెచ్చుకోవడం. సో వాడు అదే స్కిల్ అనుకుంటాడు చాలా మందికి. ఎందుకంటే మాకు కాలేజ్లో ఏం జరిగిందని అంటాడు వాడు, మాకు ఇలాగే క్వశ్చన్ బ్యాంక్ ఉంది, ఆ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్లు ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, వాటిని ఎగ్జామ్లో అడిగాడు, నేను రాశాను, నాకు CGPA 9 వచ్చింది, 8 వచ్చింది అని వాడు దాన్నే స్కిల్ అనుకుంటాడు. సో ఇట్లాగా అంటే ఇండస్ట్రీకి సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ప్రాక్టీస్ అనేది చేయడానికి, ఆ స్కిల్ బిల్డ్ చేసుకోవడానికి, ఆ ప్రాజెక్ట్స్ చేయడానికి వీటన్నిటికీ ఒక రైట్ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడము. అండ్ కరిక్యులం కూడా ఏంటంటే ఇండస్ట్రీకి రిలవెంట్గా. నేను ఇప్పుడు బాంబే వెళ్ళాలనుకున్నాను అనుకోండి, విజయవాడ బస్ ఎక్కితే నేను ఏ రోజన్నా బాంబేకి వెళ్తానా? ఇంపాసిబుల్. రైట్. మీకు ఎంత క్లారిటీగా చెప్పారు ఈ ఆన్సర్. వీడికి కావాల్సిందేమో IT ఇండస్ట్రీలో జాబు, నేర్చుకునేదేదో ఇంకొకటి. ఓకే ఏదన్నా ఒక రోజు ఆ రోజు అక్కడ ఆ డెస్టినేషన్కి వెళ్తాడా? వెళ్ళడు. సో ఇట్లా చాలా న్యూఆన్సెస్, అంటే ఎక్కడెక్కడైతే ఈ అన్ఎంప్లాయ్మెంట్కి కారణం ఏదవుతుంది, ఎందుకని చెప్పేసి మన స్టూడెంట్స్లో బోల్డ్ అంత పొటెన్షియల్ ఉండి కూడా వాళ్ళని ఎందుకు అన్లాక్ చేయలేకపోతున్నారు అనే దానికి బోల్డ్ అంత రీసెర్చ్ చేసి, అది పెడగాజీలో అంటావా, కరికులంలో అంటావా, ఇండస్ట్రీ కనెక్ట్ అంటావా, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఎకో సిస్టంలో అంటావా. సో వీటన్నిటిని చేయడం వల్ల వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురాగలిగాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అవుట్కమ్ రావడం వెనకాల ఏంటి అంటే బోల్డ్ అన్ని థింగ్స్ రైట్గా వెళ్తేనే ఆ అవుట్కమ్ తీసుకురాగలుగుతాం. సో ఆ అవుట్కమ్స్ని తీసుకొచ్చిన రోజే మనల్ని సక్సెస్ఫుల్ అని అంటారు. సో దిస్ ఈస్ ద మ్యాజిక్ బిహైండ్ నెక్స్ట్ వేవ్. అమేజింగ్. అండ్ అంటే జనరలీ ఐ డెఫినెట్లీ బిలీవ్ ఎవరిదన్నా ప్రోడక్ట్ అన్న సర్వీస్ అన్న ఏదైనా కానీ అది ప్రమోట్ చేసుకోకపోతే ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ సెల్ఫ్,
అవతలకి లాస్ కదా, ఇప్పుడు సొసైటీకి లాస్ అది. మీరు ప్రమోట్ చేసుకోకపోయినా ఎగ్జామ్ మీ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ ఉంది, మాకు తెలియలేదు, ఇట్స్ ఆర్ లాస్ నాట్ యువర్ లాస్ అనే ఫీలింగ్ అనమాట. దట్స్ ద రీజన్ ఐ వాజ్ ఆస్కింగ్ యూ మల్టిపుల్ థింగ్స్. కొంచెం ది అదర్ సైడ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత సాలరీ మారిందా మీదే? వంశీ నిన్నే పంపిస్తాను మా ఇన్వెస్టర్స్కి, కొంచెం రికమెండ్ చేయొచ్చు కదా శాలరీ పెంచండి అని. సీ వంశీ, అగైన్ నీకు చెప్పినట్టు ఏంటి అంటే, మేము ఇండస్ట్రీలో ఈరోజు నేను వర్క్ చేస్తూ ఉంటే ఎంతైతే వస్తుందో మేబీ ఈరోజు నాకు దానిలో 1/5 కూడా రాదు. ఎస్. సో బయట చూసే నా బిలీఫ్ ఏంటి, నిజంగా నేను కంపెనీని నమ్మినోండి అయితే నేను యాక్చువల్గా ఎక్కడ పెట్టాలి నా డబ్బులు? అక్కడే పెట్టాలి, అంతే కదా. సో నేను కూర్చొని అదొక పైప్ లాగా డ్రా చేస్తూ ఉంటే ఏమవుతుంది? సో అదనమాట. ఐపీఓ ఇప్పుడు మరి సో ఒక 3 to 4 ఎస్ వంశీ. సో కంటిన్యూస్గా అంటే మా బిలీఫ్ ఏంటి అంటే, వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే చాలా మంది స్టేక్ హోల్డర్స్ కూడా దానిలో పార్టిసిపేట్ చేసి బెనిఫిట్ అవుతూ ఉంటారో, సో అప్పుడు మనం ఇంకా లార్జర్ అంటే ఎంతమంది మనతోటి అసోసియేటెడ్గా ఉండి మనం గ్రో అవడమే కాకుండా చాలామంది ఎప్పుడైతే మనతో పాటు గ్రో అవుతుంటారో దెన్ అదొక ఎండ్యూరింగ్ సిస్టమ్ అవుతుంది అనేది మా చాలా కోర్ నమ్మకం. సో ఐపీఓ ఈజ్ వన్ వే ఆఫ్ మేము ఏదైతే ఒక సొసైటీకి ఏదైతే ఒక వెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటామో ఆ వెల్త్ క్రియేట్ చేసే ప్రాసెస్లో బోల్డ్ మంది కూడా మన సిస్టమ్ తోటి పాటు పార్టిసిపేట్ చేసి దే విల్ ఆల్సో రీప్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అమేజింగ్. ఈ మధ్య బిజినెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నా ఐపీఓ ఎప్పుడు అని, అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేద్దాం. తప్పకుండా. నైస్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ఒక ఎపిసోడ్ చేసినుండే ఎడ్యుకేషన్ దాని గురించి. సో అందులో పాడ్కాస్ట్ గెస్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ మెన్షనింగ్, సంవత్సరానికి 10 లక్షల మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది అనగానే నన్ను తట్టుకో, అది ఇంజనీర్స్ కాదు గ్రాడ్యుయేట్స్ అని అనమాట. మంచి అంటే కౌంటర్ లాంటిది. అది విన్నప్పటి నుంచి ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్, లైక్ అసలు మీ దృష్టిలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా, ఈకో సిస్టమ్ ఏమైనా మారాలా, ఇప్పుడు పాలసీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేస్తున్న వాటి మీద. ఇప్పుడు మీరు కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్, మీరు ఆల్టర్నేట్ గ్రాడ్యుయేషన్ అనుకుందాం, బికాజ్ ఇట్స్ నాట్ యూనివర్సిటీ కాబట్టి. సో ఒక్కొక్క అడ్వాన్స్మెంట్స్ చూస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఈ మెయిన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్, దాని మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ హోమ్ స్కూలింగ్ స్టార్ట్ అయినాయి. సో ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ కావాలా, ఉన్నాయా అంటే రావాల్సిన ఉన్నాయా? నాకైతే క్లారిటీ ఉంది, బట్ మీ సైడ్ నుంచి చెప్పండి. షూర్. ఒక చిన్న స్మాల్ కరెక్షన్. ఒకటి ఏంటంటే ఎన్ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక బీటెక్ సర్టిఫికేట్ ఒక యూజీ పార్ట్నర్ యూనివర్సిటీ నుండే వస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ ప్రాపర్ బీటెక్ డిగ్రీ వాళ్ళకి స్టూడెంట్స్కి వచ్చేది, రైట్? సో అది ఒకటైతే. మీ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి వాళ్ళని ఇంజనీర్స్ అంటామా, గ్రాడ్యుయేట్స్ అంటామా, లేకపోతే ఇంకొకటి ఏదైనా పేరు పెడతామా అనే దానికి ఈరోజు డిబేట్ కాదు వంశీ. అది ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి కంట్రీలో ఏంటి అనేది అందరికీ తెలుసు. ఓకే, ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంతమందికి జాబ్లు వస్తున్నాయి, ఎంతమందికి రావట్లేదు అనేది చూస్తే దానిలో బాగుందా బాగాలేదా అంటే బాగుందని అందామా పోనీ, అంటే అవుట్కమ్స్ని చూసి అనడానికి లేదు. సో ఈరోజు ఫండమెంటల్గా అందరం యాక్సెప్ట్ చేయాల్సింది అయితే ఏంటి అంటే, ఓకే ఏదో ఒక ఫ్లా అయితే ఉంది అనేది అయితే దానిలో డిబేటబుల్ థింగ్ కాదు, ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ థింగ్. సో మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఎక్కడ ఉంది, ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ తప్పు ఉంది అనేది కనుక అర్థం చేసుకున్నాం అనుకో వంశీ. సో ఈ రోజుకి మీరు చూసినట్టయితే ఐఐటీస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఐఐటీస్కి అంత క్రేజ్ ఉండడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఓకే అక్కడికి వెళ్ళిపోతే మన లైఫ్ సెట్ అయిపోతుంది అనేది ఉంది, అవునా? సో అది మార్కెట్ పైకి ఉండనివ్వండి, కిందకు ఉండనివ్వండి, ఎట్లయినా ఉండనివ్వండి, సో ఐఐటీలో ఉంటే ఎంతో కొంత ఒక గ్యారంటీ అనేది ఒకటి ఉంది, రైట్? సో ఎందుకు ఉంది అది? జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈరోజు ఒక యూనివర్సిటీ పెట్టాలంటే ఏం కావాలి? యూనివర్సిటీ కొత్తది పెట్టాలంటే మంచి ల్యాండ్ కావాలి. ఓకే, ఒక 30 ఎకరాల ల్యాండ్ కావాలి, రైట్? ల్యాండ్ ఒకటి ఉంటే సరిపోద్దా? మళ్ళీ ఒక కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్డింగ్ కావాలి, రైట్? నేను ఒక టాప్ అకాడమిషియన్ అనుకోండి, నేను ఒక టాప్ అకాడమిషియన్ అయితే నేను ఒక 30 ఎకరాల ల్యాండ్ కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్డింగ్ కట్టగలుగుతానా? నేను ఒక టాప్ రీసెర్చర్ అనుకోండి, కట్టగలుగుతానా? మరి ఎవరు పెట్టాలి? పొలిటీషియన్లో, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటంటే అసలుకి పెట్టేటప్పుడు, ఇప్పుడు అదే మనం ఒక ఐఐటీస్ని తీసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని 100 ఎకరాల ల్యాండ్ ఇస్తుంది, బోల్డ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది, అండ్ తీసుకొచ్చేది కూడా వరల్డ్ క్లాస్ రీసెర్చర్స్ని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి అప్పచెప్తుంది. సో ఎడ్యుకేషన్ని ఎట్లా రన్ చేయాలి ఏంటి అని. అండ్ మెనీ టైమ్స్ ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్లో టాప్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ ఎట్ వెళ్ళాలి అని కూడా గైడ్ చేస్తుంటారు. ఈరోజు మనం మాట్లాడే జనరేటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ అయి ఉండొచ్చు, ఈ రీసెర్చ్ అంతా కూడా ఎక్కడ జరిగింది? ఆ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగిన రీసెర్చే ఈరోజు ఇండస్ట్రీకి ఫ్యూయల్ చేస్తుంది. సో అట్లాంటి క్వాలిటీ ఆఫ్ పీపుల్ని అక్కడ పెట్టేసి వాళ్ళని
ఎడ్యుకేషన్ సిస్టము ఇవన్నిటిని కూడా రన్ చేయమని చెప్పేసి జరుగుతుంది, రైట్? సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎంతసేపటికి ఎట్లా ఉంటుంది, ఒక వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, మనం రేపు పొద్దున ఇండస్ట్రీని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అన్న డైరెక్షన్లో అక్కడ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను 30 ఎకరాలు పెట్టాను, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పైసా. ఓకే, సో ఇదొకటి, రైట్? నేను ఇంకా అక్కడ ఎక్కువ మాట్లాడను ఎందుకంటే అందరికి అర్థమైపోయి ఉంటుంది, రైట్? సెకండ్ థింగ్, ఈరోజు ఎంతమంది నేను ఒక మంచి లెక్చరర్ కింద అవుదాము, ఒక మంచి టీచర్ కింద అవుదాము, ఒక మంచి ప్రొఫెసర్ కింద అవుదామని బాగా చదువుకునే వాళ్ళు ఆర్ బాగా వెల్ థాట్ పీపుల్ ఎంతమంది అనుకుంటున్నారు? చాలా తక్కువ, చాలా రేర్. చాలామంది ఎట్లా ఆలోచిస్తారు, ఓకే నాకు ఫస్ట్ ఐటీలోకి వెళ్ళాలి, తర్వాత యూఎస్ వీసా H1B తెచ్చుకోవాలి, యూఎస్ పోవాలి, పోయి అక్కడ నేను ఇంకా డబ్బులు సంపాదించాలి, ఎందుకంటే అక్కడ బోల్డ్ అంత మనీ ఉంది, రైట్? సో ఈరోజు ఒక టీచర్ ప్రొఫెషన్లోకి ఆర్ ఒక లెక్చరర్ ప్రొఫెషన్లోకి, ఒక ప్రొఫెసర్ ప్రొఫెషన్లోకి ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ వద్దామని అనుకుంటున్నారు, రైట్? ఎందుకంటే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీకి వెళ్తే, నేను ఐటీ వర్క్ కంపెనీలోకి వెళ్తే చక్కగా ఏసీలో కూర్చోబెడతారు, ఓ మంచి ల్యాప్టాప్ ఇస్తారు, బోల్డ్ అని పర్క్స్ ఇస్తారు, రైట్? ఒక దర్జాగా 5 days a week అన్న ఒక ఏంటంటే అండ్ అక్కడ నాకు ప్రతి ఇయర్ హైక్లు, తర్వాత 2 ఏళ్ళకు ఒకసారి ప్రమోషన్లు, అదంతా ఒక కూల్ లైఫ్ లాగా ఉంటుంది. అండ్ సొసైటీకి కూడా ఏంటి అంటే ఓకే వీడు ఒక ప్రొఫెషనల్ అయితే బోల్డ్ అంత రెస్పెక్ట్, ఎందుకంటే బోల్డ్ అంత సంపాదిస్తాడు, కార్లు కొంటాడు, అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్తుంటాడు. సో ఇదంతా ఏంటంటే ఒక కూల్ లైఫ్ లాగా పర్సెప్షన్ అనేది ఉంది, రైట్? అండ్ జీతాలు కూడా మంచిగా వస్తాయి, ఎక్కువ వస్తాయి అనేది అంటుంది. ఈరోజు నేను వచ్చేసి ఒక యూనివర్సిటీలో ఎక్కడో పనిచేయమన్నాను, ఓ మారుమూల గ్రామంలో ఎక్కడో ఉంటుంది, లేకపోతే సిటీ నుండి ఓ 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, రైట్? జీతాలేమో నాకు ఐటీలో బిగినర్కి ఇచ్చే జీతం కూడా లేదు, ఓకే? సో ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎన్నేళ్ళు అయినా సరే నేను అవే లోకల్ కాలేజ్ పాలిటిక్స్లో నెట్టుకుంటూ వెళ్ళాలి, రైట్? ఎలాంటి వాళ్ళు వస్తారు? ఏది రాకపోతే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్, ఓకే? మా మదర్ ఒక టీచర్, సో ఒక పాత జనరేషన్లో ఏంటి అంటే ఒక టీచర్ అనేది ఒక రెస్పెక్టెడ్ జాబ్, అండ్ ఎవరైతే చాలా టాలెంటెడ్ అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే టీచర్ అవ్వడం అనేది ఒక ఇదిలాగా ఉండేది, అండ్ సొసైటీలో కూడా రెస్పెక్ట్ కూడా. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మా డిఎన్ఏ మారాలని చెప్పి టీచర్స్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి విన్నా. సో వాళ్ళ డిఎన్ఏస్ వేరే ఉంటాయి, వాళ్ళ మెంటాలిటీస్ వేరే ఉంటాయి, వాళ్ళకి టీచర్ అంటే అట్లా ఉండేది ఇదివరకు. అండ్ మా ఫ్యామిలీలో బోల్డ్ మంది టీచర్స్, రైట్? సో ఒకప్పుడు ఏంటి అంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెరియర్ ఆప్షన్ ఏంటి అంటే టీచర్స్. ఈరోజు టీచర్స్ అంటే ఇంకా ఏది రాకపోతే, ఇంకెక్కడా రాకపోతే అప్పుడు ఇట్లా అయిపోయింది. సో అలాంటి కేసులో సో ఆల్రెడీ వాళ్ళకే ఒకవేళ స్కిల్స్ ఉంటే కనుక ఇండస్ట్రీలోకి వెళ్ళి బోల్డ్ అంత సంపాదించుకోవచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళేమి త్యాగం చేసేసి నాకు అక్కడ అంతా వచ్చినా ఉంటారు. 1-2% ఆఫ్ ద పీపుల్, దేర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ ఎవరైతే ప్యాషనేట్గా ఉండి ఒక టీచింగ్ అనేది ఒక ప్యాషన్ తోటి అనుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, దానిలో నేనేం కాదనట్లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ మీరు గమనించినట్టయితే అదే కాలేజ్లో చదువుతారు, అదే కాలేజ్లో ఎంటెక్ చేస్తారు, అదే కాలేజ్లో మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేవు, వాళ్ళు రేపొద్దున వీళ్ళని తీర్చిదిద్దాలి, ఓకే? సో ఇదొకటి, రైట్? ఇంకొకటి వచ్చేసేటప్పటికి కరికులం 2.5 decades ఎగో, ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ అని వింటున్నామా, రైట్? ఈరోజు జనరేటివ్ AI అని అంటున్నామా, రైట్? సో ఇప్పటికీ కూడా కాలేజెస్లో 2.5 decades ఓల్డ్ కరికులం నడుస్తుంది. అంటే వాడు 4 ఏళ్ళు కష్టపడి చదివేది దేనికి అంటే 2.5 decades ఓల్డ్ దానికి రెడీ అవుతున్నారు. అప్పుడున్న 25 ఏళ్ళ క్రితానికి కావాల్సిన ఇండస్ట్రీకి ఏదైతే కావాలో దానికి రెడీ అవుతున్నారు. ఈ రోజేమో ఒక పక్కన మనమేం మాట్లాడుతున్నాం, జనరేటివ్ AI వచ్చేసింది, సాఫ్ట్వేర్ జాబ్లు అక్కర్లేదంట, జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తేనే సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోతుందంట అంటాం, ఒకడు MCP అంటాడు, ఒకడు ఏజెంట్స్ అంటాడు. మరి ఇవన్నీ కాలేజ్ కరికులంలో ఎక్కడున్నాయి? రైట్, ఏం లేదు. మాకు మాత్రం ఆ 25 ఏళ్ళ క్రితందే కావాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తాను వంశీ. నేను ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒక యూనివర్సిటీ ఒక డీన్ తోటి జరిగిన కాన్వర్జేషన్ అనమాట. నేను మాట్లాడుతుంటే వాళ్ళ కరికులం చూసినప్పుడు దానిలో బయాలజీ ఉందన్నమాట. నేను అడిగాను, సార్ బయాలజీ ఎందుకు సార్ అని అడిగాను. అదేంటమ్మా అట్లా అడుగుతావు, బయాలజీ ఉండాలి కదా అంటాడు. సార్ వీడు చదివేది కంప్యూటర్ సైన్సా లేకపోతే ఏమన్నా వేరేదా అని అడిగాను. కంప్యూటర్ సైన్సే అన్నాడు. మరి బయాలజీ ఎందుకు సార్ అంటే, నువ్వేంటి అట్లా అడుగుతావు, ఇది ఎప్పటి నుండో ఉంది, మా యూనివర్సిటీ పెట్టిన స్టార్టింగ్ నుండి బయాలజీ ఉంది, అది తీసేస్తే ఎట్లా కుదరదు అంటే, సార్ అది పనికిరాదు కదా సార్ అంటే, లేదు ఉండాలంటారు. నాకు ఒక స్టోరీ గుర్తొచ్చిందనమాట. ఒక సెయింట్ ఉంటాడు, వాళ్ళకి పిల్లలు ఉంటారనమాట, స్టూడెంట్స్ ఉంటారు. ఒకరోజు ఒక పిల్ల వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఆ స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది క్లాస్ జరుగుతుంటే. ఆ సెయింట్ ఏం చెప్తాడంటే ఆ పిల్లిని తీసుకెళ్ళి పక్కన కట్టేయండి అని అంటాడు. కట్టేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ పిల్ల వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ సెయింట్ ఏం చెప్తాడంటే ఆ పిల్లిని తీసుకెళ్ళి కట్టేయండి అంటాడు. అలా ఒక 4 రోజులు జరుగుతుంది. 5వ రోజు ఏం చేస్తాడంటే ఆ సెయింట్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే ఆ పిల్లిని తీసుకొచ్చి కట్టేయండి అంటాడు. సో అలా ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే పిల్లిని తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు. తర్వాత స్టూడెంట్స్ మారారు, సెయింట్స్ మారారు, కానీ ఒక పద్ధతి ఏమైపోయింది అంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లిని తీసుకొచ్చి కడతా ఉంటారు. ఒక రోజు అనుకోకుండా ఏమైందంటే ఆ పిల్లి చనిపోయింది. చనిపోగానే సెయింట్
కొత్త పిల్లిని తీసుకురండి అన్నాడు. ఇది మన ఆచారం కదా, మనం కొత్త పిల్లిని తీసుకొచ్చి కట్టడం అనేది ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందని అన్నాడు. నిజంగానే అట్లా చేశారు. సో ఈరోజు మన పద్ధతి ఎట్లా ఉందంటే అట్లుంది. మొదలు పెట్టిందేమో పిల్లి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, అది డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి కట్టడం. ఆ తర్వాత ఏమైపోయింది, అదే ఒక ఆచారం అయిపోయి, అదేంటి మనకు పిల్లికి లేకపోతే మనం మన ఆచారం కదా, క్లాస్ బిగిన్ చేసే ముందు మనం పిల్లిని కట్టేయాలి కదా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈరోజు చాలా యూనివర్సిటీస్లో చాలామంది ఏంటంటే క్వశ్చన్ చేయట్లేదు. ఇది ఎందుకు ఉంది అంటే, అదేంటి దీని క్వశ్చన్ చేస్తామంటే, అసలు ఇది ఎప్పటి నుండో ఉంది, దీన్ని ఎలా మారుస్తామని అంటున్నారు. ఎందుకు అంటే ఆన్సర్ లేదు. అసలు ఏమంటారు, కంప్యూటర్ సైన్స్లో బయాలజీ కూడా ఏందో, ఇంజనీరింగ్లో బోల్డ్ అన్ని ఇర్రెలవెంట్ సబ్జెక్ట్స్, వాడి టైం అంతా, స్టూడెంట్ టైం అంతా వాటిలలోనే పోతుంది. వాడు పనికొచ్చే పని చేయడానికి వాడికి టైమే ఉండట్లేదు. అది కూడా బట్టి కొట్టి రిప్రొడ్యూస్ చేసే ఒక మెకానిజము. అంటే ఆ 4 ఏళ్లలో వాడిని ఇంప్రూవ్ చేయడం పక్కన పెడితే బోల్డ్ అంతా కిందికి తీసుకెళ్ళిపోతున్నాం. అండ్ లాస్ట్లో ఏమంటున్నాం, వాడిని నువ్వు అన్ఎంప్లాయబుల్ అని చెప్తున్నాము, వాడు నువ్వు దేనికి పనికిరావు అని అంటున్నాము. వాడు చేసినంత వాడేమనుకుంటాడు, 4 ఏళ్ళలో నాకు CGPA బాగా వస్తుంది, నేను మంచిగా ఇది అంటున్నాను అంటే, బయటకు వచ్చేటప్పటికి వాడు ఏంటి ఇదంతా పనికిరాదా, నేను ఇప్పటిదాకా ఒక ఫేక్ ప్రపంచంలో బతికానా అని వాడు దానికి డిప్రెషన్లోకి వెళ్తాడు, బోల్డ్ అంత ప్రెషర్లోకి వెళ్తాడు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది, స్టూడెంట్ తప్పేంటి? సో ఇది పరిస్థితి. బట్టి కొట్టి నేర్పించే విధానం ఈరోజు రియల్ వరల్డ్లో ఎక్కడైనా సరే ఆల్రెడీ సాల్వ్ చేసిన ప్రాబ్లం ఎవరైనా ఇస్తారా? కొత్త ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఇప్పటిదాకా ఎవరు సాల్వ్ చేయలేని ఇస్తారు. సో వాటిని సాల్వ్ చేసే విధంగా నువ్వు తయారవ్వాలి. ఆ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయగలిగేటట్టు ఉండాలి. కానీ అలాంటిది పోయి నేను ముందే క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను, నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమో చెప్తాను, సో నువ్వు వాటిని బట్టి కొట్టేసి రాయి అంటే, సో ఇట్లా ఏంటి అంటే, క్వశ్చన్ ఉంది, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. షూర్, యూ కెన్ ఈవెన్ స్కిప్ ఆల్సో. షూర్. మీరు అంటున్న దాన్ని బట్టి నాకు చిన్న థాట్ తడుతుంది అనమాట. ఇప్పుడు ఐఐటీస్ది కంపారిజన్ విత్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడాము. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ యూనివర్సిటీస్. కొంతమంది యాక్టర్స్కి ఉంది, కొంతమంది పొలిటీషియన్స్కి ఉంది, కొంతమంది రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. ఇప్పుడు ఐఐటీస్ దగ్గరికి వచ్చేసరికి ది పీపుల్ హూ హెడ్ ది ఐఐటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రీసెర్చర్స్గా, లేకపోతే సైంటిస్టులు ఉండొచ్చు, వెరీ టాప్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా టు గివ్ ద బెస్ట్. సో నా స్టేట్ అది బాగుంటుంది. ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినప్పుడు ఈ పొలిటీషియన్స్ లేకపోతే యాక్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు నడిపిస్తున్న యూనివర్సిటీస్కి జాయిన్ అవ్వద్దు is what you're saying? See, నేనేమంటానంటే వంశీ, అగైన్ ఇట్ మైట్ బి కాంట్రవర్షియల్, బట్ నాకు క్లారిటీ. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, వీళ్ళల్లో కూడా ప్రోగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లెట్స్ సే బిట్స్ పిలానీ తీసుకుందాం. బిట్స్ పిలానీ పెట్టింది ఎవరు? బిర్లా గ్రూప్. సో వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్, రైట్? సో వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళకే బిట్స్ పిలానీ అనేది ఒక ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, రైట్? సో ఈరోజు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ, రైట్? సో ప్రతి దాన్ని కూడా అంటే అక్కడ చూడాల్సింది ఏంటి అంటే, కరికులం ఎంత డైనమిక్గా ఉంది అంటే, ఇండస్ట్రీలో ఈరోజు ఏది చలామణి అవుతుంది, ఈరోజు నాకు ఆ యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో ఏది చెప్తున్నారు, నాకు 2.5 decades ఓల్డ్ చెప్తున్నారా, లేకపోతే ఈరోజు ఇండస్ట్రీకి ఏది కావాలో అది చెప్తున్నారా, రైట్? సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరున్నారు, సో వీళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ని ఎంత సాల్వ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎంత ఉంది, ఎట్లాంటిది ఉంది, నేర్పించే పద్ధతి ఏంటి, నన్ను బట్టి కొట్టించి పేపర్ల మీద కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తున్నారా, లేకపోతే నాతోటి బోల్డ్ అంతా ఇండస్ట్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఇవన్నీ నేర్పిస్తున్నారా? సో ఇట్లాంటివన్నీ చూడాలి. అంటే జస్ట్ మనం ఏంటి అంటే, ఎవరో మొదలు పెట్టారు కదా అని చెప్పేసి మనం అవ్వకూడదు. ప్రాపర్గా ఒక ఎవాల్యుయేషన్ అనేది రైట్ వేలో చేసినట్టయితే, సో వాళ్ళకి ఇండస్ట్రీ కనెక్ట్ అనేది ఎంత ఉంది, ఇలాంటివన్నీ పారామీటర్స్ కనుక మనం చూసి అప్పుడు డిసైడ్ చేసుకొని వెళ్ళాలి. రైట్. యా, నైస్. నా జర్నీలో, నా ఎడ్యుకేషన్ జర్నీలో నాకు బాగా గుర్తు, నా 10th క్లాస్ అయిపోయే టైంలో ఒకసారి ఒక డిస్కషన్ అయింది, నువ్వు ఏం చేయబోతున్నావు అని. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళా, నాది CEC. దానికి ఒక యుద్ధం అయింది CEC తీసుకోవడం నేను, బికాజ్ నా అంటే ఒప్పించి పర్లేదు బాగానే ఉంటుందని. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయే టైంలో ఇంకో డిస్కషన్ అయింది. ఈ 2 డిస్కషన్లే నా కెరియర్ ఏంది అనేది. దాని ముందు వెనకాల మధ్యలో ఎక్కడ మెంటర్షిప్ లేదు, డిస్కషన్స్ లేవు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఆ 2 సార్లు కూడా మా ఫ్యామిలీలో ఒక అన్న ఉంటాడు అనమాట, చాలా మందికి ఇది కామన్. ఆయన బ్యాంక్ మేనేజర్, హీఈస్ ది వాట్ యు కాల్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ అవర్ ఖాందాన్ అనుకోండి. ఆయన దగ్గర నుంచి అడ్వైస్ వస్తుంది, ఆయన చెప్పిందే వింటారు మా వాళ్ళందరూ. సో హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను పోయి అన్నా నువ్వు చెప్పన్నా బతిలాడుకున్నాడు, నాకు కావాల్సింది ప్రొవైడెడ్ హీ షుడ్ ఆల్సో బిలీవ్ దట్. అది నమ్ముతూనే చెప్తాడు. ఇదే చాలా మందికి అదే అయ్యేది అప్పట్లో. ఒక 8 years 9 years బ్యాక్ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ ఇదే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక 1 decadeలో ఈ మార్పు చూస్తే, వేర్ వీ నెవర్ హ్యాడ్ ఫోన్స్, కంప్యూటర్ ఫెసిలిటీ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉంటే అది స్లో స్పీడ్, ఇంటర్నెట్లో అడిగితే తెలుస్తుందని తెలవడానికి చాలా టైం పట్టింది మనకి. అది మహా అయితే facebook.com పనికొచ్చేది, జీమెయిల్ మన yahoo.com, ఆర్కుట్ అవి ఉండేవి. అలాంటిది
ఇంత చేంజ్ తర్వాత, ఇంత షిఫ్ట్ తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ అవర్ వాట్ యు కాల్ బెస్ట్ బడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో నౌ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైజ్ అ యంగ్స్టర్ ఇన్ జనరల్, వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీ చూస్ చేసుకునే ముందు ఏం ఆలోచించాలి? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు కదా బ్రో. ఇప్పుడు ఒకరు సైబర్ సెక్యూరిటీ అంటారు, ఒకరు ఏఐ అంటారు, దీనివల్ల అది పోతుంది అంటారు, అది దీన్ని ముంచేస్తుంది అంటారు. ఏ సెన్స్లో అంటే ఎలా ఆలోచించుకొని దిగాలి, వాట్ ఈస్ ద బెస్ట్ స్కిల్ సెట్ అని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఏ టైంలో స్టార్ట్ చేయాలి, వాట్ షుడ్ బి ద అప్రోచ్? సో వంశీ, నువ్వు ఇది ఒకటి ఎట్లా చెప్పావంటే 10th అయిపోయిన తర్వాత 12th అయిపోయిన వాళ్ళకి కన్ఫ్యూజన్ అన్నావు. నేను నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కన్ఫ్యూజన్. ఒకళ్ళేమో వచ్చేసి ఏంటంటే ఏ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, అసలుకి రానున్న ఒక 3 ఏళ్లలోనే 1 కోటి జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటాడు. ఓహో సరే ఏ అంట అని మనం అనుకుంటాం. ఓకే, పిల్లలకి అందరికీ కూడా ఏ నేర్పిస్తాయి. ఈ లోపు కూడా వచ్చేసి బ్లాక్ చైన్ అంటాడు. అసలు బ్లాక్ చైన్ తోటి మొత్తం ప్రపంచం అంతా మారిపోతుంది అంటే ఓహో ఓకే నేను ఇప్పుడు బ్లాక్ చైన్ నేర్పించాలన్నమాట పిల్లలకి. ఈ లోపు ఇంకొకళ్ళు వస్తారు, అసలుకి ఏఆర్ విఆర్ అది మొత్తం అసలుకి మార్చి అవతల పడేస్తుంది అని అంటాడు. ఓ ఇప్పుడు మనం అనుకున్న ఏఐ కాదు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కాదు, లేకపోతే బ్లాక్ చైన్ కాదు, ఈ ఏఆర్ విఆర్ అనమాట అంటారు. అంటే ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ సైన్స్ IIIT హైదరాబాద్లో చదివి, ఒక టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్లో చదివి, నేను ఎంతో కాలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి నాకే ఒక కన్ఫ్యూజన్, ఏది నేర్పిద్దామని అనుకున్నప్పుడు ఓహో ఏంటి ఇప్పుడు ఒకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరము లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద టాప్ నాచ్ ఇంటెలెక్చువల్ బేసెస్ వాళ్ళే ఒకసారి వచ్చేసేమో బ్లాక్ చైన్ అంటారు, సైబర్ సెక్యూరిటీ అంటారు, ఏఐ అంటారు, డేటా సైన్స్ అంటారు. ఇలా మల్టిపుల్ న్యూస్లు వస్తుంటాయి, అన్నీ కూడా చాలా ఆథెంటిక్ సోర్సెస్ నుండి వస్తాయి. సో ఇమాజిన్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఇంకా ఇమాజిన్ ఒక 12th కంప్లీట్ అయిన వాళ్ళు ఒక పేరెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ స్టూడెంట్ పాపం వాడికేం తెలుసు? వాడు ఇమీడియట్గా ఓకే అరే ఏ అంటే జాబ్స్ ఇమీడియట్గా కాలేజీలు తీసేసి ఏ ఎక్కడ ఉందో చూస్తాడు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఇది కాదు అంటాడు. వాడు జాయిన్ అయినోడేమో అర్రే నేను జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యా కానీ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అవ్వాల్సింది. ఇంకొకటేమో అరే IoT అన్నారు కదా ఆ రోజు నేను IoTలో జాయిన్ అయ్యానే, ఈ లోపు ఏంటి కొత్తగా వచ్చేసి బ్లాక్ చైన్ అంటారని వాడు కన్ఫ్యూజన్. ఈ లోపేమో క్రిప్టో మార్కెట్ అదంతా పెరిగిపోతుంది. ఓకే మొత్తం అంతా ఈ బ్లాక్ చైన్ వాళ్ళు కూర్చొని ఏదో క్రిప్టో కరెన్సీ ప్రింట్ చేస్తారో లేకపోతే అది వస్తుందో అని వాడు కూడా అనుకుంటాడు. ఏఆర్ విఆర్ అనగానే ఓకే ఇంకా. సో ఇదేంటి అంటే అందరికీ యాజ్ ఏ ఈ కన్ఫ్యూజన్ ఒకళ్ళకి నీకు నాకు అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇదే కన్ఫ్యూజన్. దీని మొత్తానికి కారణం ఏంటి అంటే ఒక స్టాండర్డైజేషన్ అనేది ఏదీ లేదు మార్కెట్లో. ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు మెటా కంపెనీ ఉందనుకో, వాళ్ళు AR VRలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకో, వాళ్ళ పని ఏంటి? రేపు పొద్దున ఆ ప్రొడక్ట్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే AR VR పెద్దదవుతుంది అంటే దానిలోకి బోల్డ్ మంది నేర్చుకుని డెవలపర్స్ అందరూ వస్తే వాళ్ళ ఎకో సిస్టమ్ పెద్దగా పెరుగుతుంది అని. రేపు పొద్దున ఇంకో కంపెనీ NVIDIA లాంటి కంపెనీ ఉంది, AI ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అన్నారు అనుకో, వాళ్ళ చిప్ హార్డ్వేర్ అన్నీ కూడా చాలా పెద్దవి అవుతాయి. ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఏదో ఉంది, వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటే ఆ సైబర్ సెక్యూరిటీ చాలా మంది నేర్చుకుంటే వాళ్ళ కంపెనీకి టాలెంట్ క్రియేట్ అవుతుంది. సో అలా ప్రతి ఒక్క కంపెనీ అంటే దానిలో రైట్ ఆర్ రాంగ్ అన్న దానికంటే కూడా ఏమవుతుంది అంటే అది ఒక యునానిమస్ వ్యూ కాదు. సో అదేంటంటే చాలా మందికి ఏంటి అంటే ఓకే అక్కడ ఏ కంపెనీ వాళ్ళు ఉంటే డామినెంట్గా ఉంటే వాళ్ళు ఒక నెరేటివ్ ఏది క్రియేట్ చేద్దాం అనుకుంటే అది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఏఐలో ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి, డేటా సైన్స్లో ఎన్ని అవుతున్నాయి, మెషిన్ లెర్నింగ్లో ఎన్ని అవుతున్నాయి, ఇదంతా పక్కన పెడదాం. అసలుకి ఓవరాల్గా ఈరోజు మనం ప్రపంచంలో చూసామనుకోండి, రైట్? ఇప్పుడు నీ దగ్గర ₹1 కోటి ఉన్నాయి వంశీ, రైట్? నువ్వు లాకర్ ఎంత పెద్దది కొంటావు, ఎంత డబ్బులు పెట్టుకుంటావు? ₹1 కోటి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, క్యాష్ గోల్డ్ ఏదో ఉంది, ఎంత పెడతావు? 90 లక్షలు పెడతావా? ఎంత పెడతావు? 2 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 5 లక్షలు పెడతావు. సో ₹1 కోటి డబ్బులు ఉంటే నువ్వు అప్పుడు 2 లక్షలు 5 లక్షలు పెడతావు. ఈ 2 లక్షలు 5 లక్షలు అనేది ఏంటి? సైబర్ సెక్యూరిటీ. అంటే నువ్వు సంపాదించిన దాన్ని కాపాడుకునేది, రైట్? అసలు నువ్వు డబ్బులు ఎలా సంపాదించావు? అట్లా అనుకున్నాం అనుకో. సో ఇక్కడ మనకి డబ్బులు సంపాదించేది ఒకటి. సో ఇప్పుడు నేను ₹1 కోటి కాస్త ఏఐ కాస్త ఒకవేళ 100 కోట్లకు వెల్త్ క్రియేట్ చేస్తుంది అనుకో, దానికి తగ్గట్టుగా సైబర్ సెక్యూరిటీ పెరుగుతుందా పెరగదా? సో నువ్వు ₹1 కోటి ఉన్నప్పుడు 2 to 5 లక్షలు పెడితే 100 కోట్లు ఉన్నప్పుడు 20 లక్షలు to 50 లక్షలు పెరుగుతుంది. సో సైబర్ సెక్యూరిటీ పెరిగినట్ట పెరిగినట్టే. కానీ అంతకంటే పెద్దగా ఏది పెరిగింది? ఏఐ పెరిగింది. సో ఇట్లా ఇప్పుడు నేను చూస్తున్న ప్రధాన ప్రకారం సెక్యూరిటీ నాకు 2 లక్షలు చాలంటున్నా, ఇంకోటి 10 లక్షలు అనొచ్చు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉందనే దాన్ని బట్టి. సో వాడి దగ్గర డబ్బు అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే వెల్త్ అనేది ఏది క్రియేట్ అవుతుంది అనేది చూస్తే ఈరోజు అన్నిటికంటే వెల్త్ క్రియేట్ చేసేది ఏంటి అంటే డెఫినెట్గా ఏఐ. దీనిలో క్వశ్చన్ అయితే ఏమీ లేదు, అన్డౌటెడ్గా అది ఎవరు కూడా బ్లాక్ చైన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఒక సెక్యూర్ మెకానిజం చేసుకోవడానికి తప్పితే బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ ఏంటి అంటే ఏఐ. సో ఏలో బోల్డ్ అంత వెల్త్ అనేది క్రియేట్ అవబోతుంది. ఇంకోటి చిన్న పాయింట్, చైనాలో అయితే 6 years స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే 6 years ఏజ్ లో నుంచే మనకి ఏ నేర్పిస్తారు అంటే ఇప్పుడు ఏ కోడింగ్ నాకు గుర్తులేదు కానీ. బట్ వంశీ ఒకటి క్వశ్చన్ ఏంటంటే మనకి ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇవన్నీ ఎప్పటి నుండి నేర్పిస్తారు?
ఎల్కేజీ ఆర్ యూకేజీ ఒక 3 years అప్పటి నుండి నేర్పిస్తారు కదా. సో అవన్నీ నేర్పించినప్పుడు ఈరోజు ప్రపంచం అంతా ఎంత టెక్నాలజీ మోర్ అండ్ మోర్ పెనట్రేషన్ ఇదంతా అవుతున్నప్పుడు అసలు ఎందుకు నేర్పించకూడదు? ఫండమెంటల్ క్వశ్చన్ అది. అండ్ ఆల్రెడీ యూఎస్ లాంటి కంట్రీస్లో ఎప్పటి నుండో వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ చిన్న ఏజ్ నుండే కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈరోజు ఏంటంటే నెంబర్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, ప్లస్లు మైనస్లు, క్యాలిక్యులేటర్లు ఇవన్నీ వచ్చాయి. అలా అని చెప్పేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్పించకుండా వెళ్ళట్లేదు, రైట్? సో ఏఐ వచ్చేసింది, చాలా పనులు చేస్తుంది, కానీ వీళ్ళకి ఏఐని ఎలా వాడాలో నేర్పిస్తే దే విల్ బికమ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్, రైట్? సో ఒకటి ఏంటి అంటే ప్రతి డొమైన్ ప్రపంచం అంతా కూడా ఏఐతో డిస్రప్ట్ అవుతుంది, దానిలో క్వశ్చన్ అయితే ఏమీ లేదు. అండ్ దాన్ని ఆ ఇంటెలిజెన్స్ని మనం వాడుకోవడం అనేది ఎంత తెలిస్తే మనం అంత స్మార్ట్. నేను ఇప్పుడు కూర్చొని ఒక పెద్ద క్యాల్కులేషన్ ఇచ్చావు నువ్వు నాకు, ఓకే, ఒక పెద్ద నెంబర్స్ 10 digit నెంబర్స్ ఇచ్చావు. 10 digit నెంబర్స్ ఒక 2 ఇచ్చేసి దాన్ని ఏదో మల్టిప్లై చేయమనో డివిజన్ ఏదో చేయమన్నావు అనుకో. ఇప్పుడు నేను కూర్చొని దాన్ని ఒక 30 seconds 40 secondsలో సాల్వ్ చేశాను అనుకో, నేను గొప్పనా లేకపోతే ఎవరో ఒకడు ఉన్నాడు వాడు ఏంటంటే ఆ నెంబర్స్ని ఎంటర్ చేసేసి ఒక 2 secondsలో చేశాడు, వాడు గొప్పనా? ఎందుకు? హీఈస్ స్మార్ట్ బికాస్ హీఈస్ యూజింగ్ ద స్మార్ట్ టూల్స్, రైట్? సో అట్లానే మన స్మార్ట్, మనం ఇంటెలిజెంట్ అనేది ఏంటి అంటే మనం ఎంత రా ఇంటెలిజెన్స్ అనేది కాదు, మనం ఎలాంటి టూల్స్ వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా డిఫైన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ChatGPT అనే దాన్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది పాడైపోతుంది అని అనుకుంటున్నారు, విచ్ ఈస్ ట్రూ. ఎప్పుడు అంటే నేను ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ రాకుండా క్యాల్కులేటర్ ఇస్తే వాళ్ళకి రాదు. అండ్ దాంతో ఏంటంటే వాళ్ళకి క్యాల్కులేటర్ వాడడం కూడా రాదు, ఎందుకంటే ఆ నెంబర్స్ ఏం చేయాలి, అర్థమెటిక్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డివిజన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి అనే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేనప్పుడు వాళ్ళకి ఈ నెంబర్స్ తోటి వాటి మధ్యలో ఆపరేషన్స్ ఎట్లా చేయాలో కూడా అర్థం కాదు. అట్లానే అలా అని చెప్పేసి వీళ్ళకి ఏ అనేది ఇస్తున్నాము అంటే డజంట్ మీన్ దట్ వాళ్ళకి ఫౌండేషన్స్ ఉండకూడదు అని కాదు, దాన్ని ఎలా రైట్ వేలో ఏ సిచ్యువేషన్స్లో వాడాలి అనేది ఆ రైట్ వే ఆఫ్ యూసేజ్ అనేది కనుక నేర్పించినట్టయితే పిల్లలకి, సో దే విల్ డెఫినెట్లీ బీ లాట్ మోర్ స్మార్టర్. అండ్ మనం అవాయిడ్ కూడా చేయలేం వంశీ. సో పీపుల్, ఈ యంగ్స్టర్స్, వీళ్ళ పిల్లలు అందరూ కూడా దే ఆర్ మోర్ స్మార్ట్, దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు టెక్నాలజీ ఇవన్నీ కాబట్టి, సో వాడంతటా వాడే బిగిన్ చేయడము, ఒక రాంగ్ వేలో యూజ్ చేయడము, అనెథికల్ వేస్లో యూజ్ చేయడం బదులు మనమే ముందు గనక ఒక రైట్ వేలో దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, దాంతో ఎన్ని పాజిటివ్ పాసిబిలిటీస్ క్రియేట్ చేయొచ్చు ఏంటి అనేది కనుక మనం ముందే ఏ ఎథిక్స్ అనేది లాంటివి కనుక మనం ముందే నేర్పించినట్టయితే దే విల్ బికమ్ మోర్ పవర్ఫుల్. అండ్ రేపు పొద్దున మనం ఏం చూడొచ్చు అంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక 30, 40, 100, 200, 300 అలా అసిస్టెంట్స్, ఏ అసిస్టెంట్స్ వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. అన్ని డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటలే కాదు ఫిజికల్ కూడా వస్తుంది, అంతేంటారా? ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఫిజికల్ అంతా డిజిటల్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి రోబోట్స్, రైట్? ఆ ఫార్మ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మారచ్చు. సో ఈ మొత్తంలో కూడా స్మార్ట్ పీపుల్ ఎవరవుతారంటే వీటన్నిటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని దాంతో వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి అన్న వాళ్ళు దే విల్ బికమ్ ద స్మార్టెస్ట్ పీపుల్. అండ్ దాన్ని ఎంత లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తామన్న దానికంటే కూడా ఎంత ఎర్లీగా రైట్ వేలో ఇంట్రడ్యూస్ చేస్తాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. అండ్ ఇంకోటి నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యూ ఓన్లీ డైరెక్ట్లీ. ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ ది పేమెంట్ స్ట్రక్చర్ అట్ యువర్ ప్లేస్ ఆర్ వేరే దగ్గర మీలాంటి కాంపిటీటర్స్ దగ్గర, అవన్నీ కాదు. బట్ ద పాయింట్ ఏంటంటే ఒకవేళ ఒక 12th class పాస్ అయినవాడు లేకపోతే 12th class చదువుతున్నవాడు, నౌ హీ నీడ్స్ టు ప్లాన్ హిస్ ఫ్యూచర్. బట్ అన్ఫార్చునేట్లీ అండర్ ప్రివిలేజ్డ్, వాళ్ళ ఫ్యామిలీలో అంత పొటెన్షియల్ లేదు స్పెండ్ చేయడానికి, మంచి కోర్స్ చేయాలని ఉంది, వాడి లైఫ్ బాగుపరచుకోవాలని ఉంది. ఇప్పుడు మనోడికి ఒక 5 years కనుక నేను ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని, మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అంటే అది విత్ మినిమల్ కాస్ట్ ఆర్ అసలు డబ్బులు లేవు ఇది ఫాలో అవ్వు అన్నట్టు ఏమైనా రోడ్ మ్యాప్ మీరు ఇవ్వాలంటే టు బీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్? సో ఒకటి అయితే ఏంటంటే చెప్తున్నా కదా, ఈరోజు ChatGPT నాకంటే చాలా స్మార్ట్, రైట్? ఆ టూల్ని కనుక వాళ్ళు వాడినట్టయితే నాకు తెలిసి అలా నేర్చుకునేవాడే చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఎవడైతే ఆ ఇంటెలిజెన్స్ అంటే ఎవరికైతే నువ్వు ఈరోజు యాక్సెస్ లేదు అని అంటున్నావో హీ విల్ బికమ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ పర్సన్. అంటే వాళ్ళు ఆ టెక్నాలజీని వాడుకొని వాళ్ళంతా ఎవరు వాడనప్పుడు వాడికి ఆ ఏఐని ఎట్లా వాడుకోవాలో వాడికి తెలిసినంత ఇంకెవడికి తెలియదు. సో నిజంగా నువ్వు చెప్పిన ఆ పూర్ పీపులే వాళ్ళే దే విల్ బికమ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్యాండిడేట్స్ అవుతారు. అండ్ జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో ఒక 2 questions ఎండ్ చేస్తాను. షూర్. ఒకటి ఇట్ ఈస్ అబౌట్ అన్ అడ్వైస్ చూసే వాళ్ళందరికీ, యంగ్స్టర్స్కి మెయిన్లీ ఒక సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇవ్వాలంటే ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ గివ్ అన్ అడ్వైస్. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది. షూర్. సో నా దృష్టిలో నేను అవుట్ ఆఫ్ లాస్ట్ 5-6 yearsలో స్టూడెంట్స్ తోటి బోల్డ్ మనతో ఇంటరాక్ట్ అయ్యి, పేరెంట్స్ తోటి బోల్డ్ మనతో ఇంటరాక్ట్ అయిన దానిలో
నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది పీపుల్ యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మట్లేదు. అదేంటి మేము నమ్మట్లేదా అని అనుకుంటారు, కానీ వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏం సాధిద్దామని అనుకుంటున్నాను అనేది ఎంత పెద్దగా ఉంది అనేది వాళ్ళు ఆలోచిస్తే, నేను ఈరోజు ఒక ఎలాన్ మస్క్ని అవుదాం అనుకుంటున్నానా, ఓ సుందర్ పిచైని అవుదాం అనుకుంటున్నానా, లేకపోతే ఒక మార్క్ జుకర్బర్గ్ని అవుదాం అనుకుంటున్నానా, అంటే వాళ్ళ డ్రీమ్ ఎంత పెద్దది అనే దాన్ని బట్టే వాళ్ళని వాళ్ళు ఎంత బిలీవ్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈరోజు చాలా మంది ఏంటి అంటే దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దెమ్సెల్స్, వాళ్ళ అబిలిటీని బిలీవ్ చేయట్లేదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అందరికీ కూడా ఏంటి అంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. పక్కనోడు మిమ్మల్ని బిలీవ్ చేసాడా లేదా ఇదంతా కూడా మీకు సంబంధం లేదు, అంతా సెకండరీ. మీకు కొన్నిసార్లు మీ పాస్ట్ హిస్టరీలు, మీ పాస్ట్ దెబ్బలు ఇవన్నీ గుర్తొచ్చినా సరే అన్నీ మర్చిపోండి. కాసేపు మీరు గజని అనుకోండి, మీకేం గుర్తులేదనుకోండి పాత హిస్టరీ అంతా కూడా. సో ఇప్పుడు ఫ్రెష్గా ఏంటంటే మిమ్మల్ని మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అనివ్వండి, ఏదైనా అనివ్వండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఖచ్చితంగా ఏదో పెద్ద అద్భుతం సాధించగలరు అని నమ్మండి. దాంతో ఒక డ్రీమ్ బిగ్ చేయండి, దానికోసం మీరు కష్టపడండి. అమేజింగ్. ఐ థింక్ ఇది చేసినట్టయితే ఐ థింక్ మనం ఒక న్యూ ఇండియానే చూడొచ్చు ఖచ్చితంగా. డెఫినెట్లీ. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డ్రీమ్ బిగ్, నువ్వు పెద్దగా ఏం చేయలేవు కదా, పెద్ద పనులు ఏం చేయలేవు నువ్వు. అంటే ఎప్పుడైతే నేను సాధించలేను అని అనుకుంటానో నేను దాని గురించి ఒక డ్రీమ్ బిగ్ చేయను. పెద్దదేదో సాధించాలి అనుకోను, పెద్దదేదో సాధించాలి అని అనుకున్నప్పుడు నేను ఆటోమేటిక్ ఎఫర్ట్ కూడా పెట్టను. ప్రశాంతంగా పోతుంది కదా లైఫ్ అన్నట్టు, ఎటు వెళ్తే అటు. రైట్. అండ్ మీ కంప్లీట్ జర్నీలో వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? సో ఒకటి ఏంటంటే ప్రతి దానిలో కూడా ఇన్స్పైర్ అవ్వడం. లెట్స్ సే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతో మాట్లాడుతున్నాను అనుకో, నేను నీ కంటెంట్ చూస్తున్నాను అనుకో, చూసినామంటే అరే భలే చేసాడే రైట్ అని అనుకుంటాను. లేకపోతే ఇంకొకరితో మాట్లాడుతున్నాను అనుకో, అరే వీళ్ళు భలే ఇది చేశారు. I still remember the first conversation that we had. అంటే అసలు స్టార్ట్ చేయడం యూ వర్ అప్రిషియేటింగ్. మంచి అనిపించింది నాకు, ఐ వాచ్ దిస్ కాంటెంట్ అండ్ ఇట్ మేడ్ వెరీ గుడ్. సో మనకి ఏంటంటే ఎక్కడికో వెళ్తేనే ఎవరో చూస్తేనే ఇన్స్పైర్ అవుతామని కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. సో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క చిన్న దానిలో కూడా వాళ్ళలో ఏంటి, వాట్ ఈస్ దట్, వాళ్ళు ఒక మంచి పాయింట్ ఏముంది అనేది మనం ఎక్కడికక్కడ కూడా వాట్ ఈస్ ఇట్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్. అది మనకి జరిగిన ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే మనం మీట్ అయిన పీపుల్ అవ్వచ్చు, లేకపోతే మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు. సో అక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే కంటిన్యూస్గా కూడా ఏం నేర్చుకోవచ్చు దీనిలో నుండి ఒక మంచి పాజిటివ్ థింగ్ని అనేది, అది నా దృష్టిలో అన్నిటికంటే పెద్ద ఇన్స్పిరేషన్. యా. అమేజింగ్ బ్రో, గ్రేట్ ఇన్సైట్స్. దందా మాట్లాడడం, ఎడ్యుకేషన్ మాట్లాడడం, స్కిల్ మాట్లాడడం, ఇష్యూస్ మాట్లాడడం, సొసైటీ మాట్లాడేస్తాం. బట్ ఇట్ వాస్ అ గ్రేట్ కాన్వర్సేషన్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. ఐ థింక్ నువ్వు ఎలా అయితే ఇట్లా ఒక రైట్ ఇన్సైట్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి, ఒక పాజిటివ్ థింగ్స్ని వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వాలి అనేది ఏదైతే చేస్తున్నావో, ఐ హోప్ అండ్ విష్ దట్ ప్రతి ఒక్క నీ కాన్వర్సేషన్ నుండి కూడా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఏంటంటే దే విల్ టేక్ అవే సమ్ ఇన్సైట్స్, వాళ్ళు దాంతో ఒక లైఫ్ని మోల్డ్ చేసుకొని రేపు పొద్దున ఒక మంచి ట్రాన్స్ఫార్మ్ అయితే అంతకు మించింది ఏం లేదు. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐపీఓ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ కూర్చుందాం మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ.